టాక్ ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని ముహూర్తాలు ఎందుకని ఊరుకూరికే వాయిదా పడుతున్నాయి? ముందు ఆగస్టు 15న శంకుస్థాపన చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈ వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా కోర్టు ఆగస్టు 14 వరకు స్టేటస్ కో విధించింది. దీంతో ప్రభుత్వం కాస్త డైలమాలో పడ్డట్లయింది. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ పరిపాలనా రాజధాని విశాఖలో ఈ నెల 16వ తేదీన శంకుస్థాపన చేయాలని అనుకున్నారు. 3 రాజధానులకు సంబంధించిన బిల్లుల ఆమోదం తరువాత హైకోర్టులో కేసులు ఫైల్ కావడం, పరిపాలనా రాజధాని విషయంలో హైకోర్టు స్టేటస్ కో విధించడంతో మరలా మొదటికొచ్చింది. ఏపీ పరిపాలనా రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోదీని కూడా ఆహ్వానించారు జగన్. అక్కడి నుంచి ఎలాంటి సమాచారం కూడా లేకపోవడంతో రాజధాని శంకుస్థాపనను తాత్కాలికంగా ప్రభుత్వం వాయిదా వేసింది. దసరా సమయంలో శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకుంది. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి కీలక ప్రారంభాలకు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ముహూర్తాన్ని ప్రకారం నడుచుకునేవారు. ఈ విషయంలో స్వామి సలహాలు తీసుకోలేదా? ఒకవేళ తీసుకున్నా అవి ఫలించడం లేదా? ఏపీ పాలనా రాజధాని శంకుస్థాపన వెనుక కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెరచాటు రాజకీయం నడుపుతున్నారా? ప్రధాని మోదీ ఏపీ శాసన రాజధాని శంకుస్థాపన ఆహ్వానంపై ఎందుకు నోరు విప్పడం లేదు? మోదీకి జగన్కు మధ్యలో రాహువు పాత్ర ఎవరు పోషిస్తున్నారు? ఇవాల్టి స్ట్రైట్ టాక్లో మాట్లాడబోతున్నాం. గెస్ట్ ప్యానెల్లో ఉన్నారు డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, స్టూడియోస్లో జాయిన్ అవుతున్నారు. అలాగే వేల్పూర్ శ్రీనివాసరావు గారు, బీజేపీ సీనియర్ నాయకులు కూడా స్టూడియోస్లో జాయిన్ అవుతున్నారు. అలాగే డాక్టర్ సందీప్ పంచకర్ల, జనసేన నాయకులు, వైజాగ్ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అండ్ మరి కాసేపట్లో గుంటుపల్లి సాయిరామ్ గారు, ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. నమస్కారం సార్, వెల్కమ్ అందరికీ, వెల్కమ్ టు స్ట్రైట్ టాక్. సాయిరామ్ గారు, మీతోనే మొదలు పెడతాను నేను. సార్, మనం చూసాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన ఎప్పుడైతే ఈ 3 రాజధానుల ప్రకటన చేశారో తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనకు తెలిసినవే. ఇవాల్టి వరకు ఏం జరిగాయి అన్నది, తర్వాత కమిటీ రిపోర్ట్లు ఇవ్వడం, గవర్నర్ దాన్ని ఆమోదించడం, ఇప్పుడు రాజధానిలో జరుగుతున్న నిరసనలు కానివ్వండి, అంటే ప్రధానంగా ఇక్కడ ముహూర్తాలకి సంబంధించిన అంశాన్ని కూడా చాలామంది చర్చిస్తున్నారు. అంటే అమరావతి ముహూర్తంలో అది ఎప్పుడైతే భూమి పూజ జరిగిందో అది చాలా స్ట్రాంగ్ అయిన ముహూర్తం. అందుకనే దాన్ని కదిలించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది అన్నది ఒక అంశం. అయితే ప్రస్తుతం ఎందుకని ఇలా అడ్డంకులు వస్తున్నాయి అనుకుంటారు? ఒక జ్యోతిష్య పండితుడుగా మీరు ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ప్రశ్నకు సమాధానం, అసలు అమరావతి ముహూర్తం ఎప్పుడు జరిగింది అనేది మనం చూసుకోవాలి. ఇది 2015 అక్టోబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12:45 మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరూ కూడా ఆ యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది చాలా బలమైన ముహూర్తం అని చాలా మంది అంటున్నారు, కానీ ఈ వాదనతో నేను ఏకీభవించను. ఎందుకు ఏకీభవించనంటే, ప్రధానంగా అది బలమైన ముహూర్తం అయితే కనుక రాజధాని యొక్క ఏర్పాటు ఆ దిశగా అది ముందడుగు వేసి చాలా ముందుకు వెళ్ళి ఉండాల్సింది, కానీ అంత వెళ్ళలేదు. మీరు అన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని మార్చలేకపోతున్నారు, మార్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేటువంటి అంశంలో మాత్రమే దానిని బలమైనదిగా పేర్కొనడానికి కొంతమేరకు అవకాశం ఉందే తప్ప, అది బలమైనది అయి ఉంటే కనుక ఈ పార్టీకి రాజధానికి సంబంధించిన అనేక రకాల భవనాలు ఇటువంటివన్నీ కూడా మనకు తయారై వచ్చి ఉండేవి. కాబట్టి అది సకారాత్మకంగా ప్రభావం చూపలేకపోయింది, కాబట్టి అంటే నిర్మాణ పరంగా ముందుకు తీసుకొని వెళ్ళలేకపోయింది, కాబట్టి దానిని మనం ఒక పాజిటివ్ ముహూర్తంగా చెప్పడానికి వీల్లేదు. అత్యంత ప్రధానంగా ఆ ముహూర్తం మకర లగ్నంలో మరి నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఆ యొక్క ముహూర్తాన్ని గురించి మీకు వివరిస్తాను. లగ్నంలో చంద్రుడు ఉన్నాడు, శ్రవణ నక్షత్రం రోజున, విజయదశమి రోజున చేయడం అనేటువంటిది జరిగితే అష్టమంలో శుక్ర కుజ ఈ గురుగ్రహాలన్నీ కూడా 3 గ్రహాలు అక్కడ ఉండటం జరిగింది. ఎప్పుడైనా సరే లగ్న శుద్ధి ఉండాలి. లగ్నంలో ఎప్పుడు కూడా ఏ గ్రహం ఉండకూడదు. అది పైగా అది స్వయంగా అది పాప లగ్నం, మకర లగ్నం. పోనీ లగ్నాధిపతి ఏమన్నా బలంగా ఉన్నాడంటే అంత బలంగా లేడు. శని ఏకాదశ స్థానంలో ఉండి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కుజుడిని దశమ దృష్టితో చూస్తున్నాడు. ఆ కుజుడు మళ్ళీ ఈ శనిని చతుర్థ దృష్టితో చూస్తున్నాడు. అంటే ఏకాదశి స్థానం లగ్నం నుంచి కోరికలను చెప్తుంది. ఆ కోరికలను తీర్చేటువంటి స్థానంలో శని ఉండి కుజుడి చేత వేదకు గురి కావడం వల్ల ఏ రకంగా కూడా మరి ఆ నిర్మాణాలు అనేటువంటివి ముందుకు వెళ్ళలేకపోయాయి. అందువల్ల ఇది మంచి ముహూర్తం
పొరపాటున కూడా కానే కాదు. లగ్నానికి అష్టమ శుద్ధి లేదు. ఈ ముహూర్తం ఎవరో పెట్టారో కానీ మరి లేకపోతే ఆయనంతటా ఆయన నిర్ణయించుకున్నారో చంద్రబాబు నాయుడు గారు. ఏది ఏమైనా ఒక విచారకర పరిణామం సంభవించింది. అందువలనే రాజధాని అనేటువంటిది నిర్మాణం కాకుండా పోయింది అనేది నా యొక్క వివరణ. అది 2015 అక్టోబర్ 22 చంద్రబాబు నాయుడు గారి ముహూర్తానికి సంబంధించి. యా, ఇంకొక ప్రశ్న అడిగి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. సరే, ముహూర్త విషయం అలా ఉంది, మీరు చాలా చక్కగా వివరించారు మీకున్న నాలెడ్జ్ ప్రకారం. ఇంకొకటి ఏంటంటే, ఆ రోజు ముహూర్తం సమయంలో జరిగిన తర్వాత మోదీ గారు స్వయంగా యమునా నది నీళ్లు తీసుకొచ్చారు, తర్వాత పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన జలం మట్టితో మొత్తం ఆ ప్రాంతం అంతా సంప్రోక్షణ చేశారు, హెలికాప్టర్ ద్వారా అంతా దాన్ని చల్లడం అదంతా మనం చూసాం. సో ముహూర్త విషయం పక్కన పెట్టి ఇప్పుడు ఈ పవిత్ర నదుల నుంచి వీటి నుంచి తీసుకొచ్చిన ఈ పవిత్ర జలాలు మట్టితో సంప్రోక్షణ చేసిన ఆ బలం కూడా అమరావతికి చాలా ఎక్కువగా ఉంది. అందుకనే ఇప్పుడు రాజధాని తరలింపులో విఘ్నాలు ఎదురవుతున్నాయన్నది కొంతమంది నాయకులు మాట్లాడుతున్న మాట. అందులో ఏమన్నా వాస్తవం ఉందా సాయిరామ్ గారు? లేదండి, ముహూర్తానికి నదీ జలాలకి ఎటువంటి సంబంధము ఉండదు. యమున అంటే స్వయంగా యమునికి సోదరి. అంటే యముడు ఎవరైతే కనుక ప్రాణం తీస్తాడో ఆ యముడికి సోదరి. ఆమె దగ్గర నుంచి జలం తీసుకొని వచ్చి ఇచ్చారు అంటే గనక దీనికి కూడా మృత్యు సంభవించాలి అని అన్యాపదేశంగా చెప్పినట్టే లెక్క. అందువల్ల అది పవిత్ర జలం అనేటువంటి దేనికి వర్తిస్తుంది? మరణాన్ని ఇవ్వడంలో పవిత్ర జలంగా వర్తిస్తుంది. ఉదాహరణ, ఒక మనిషి తీవ్రమైన బాధపడుతున్నారు అనుకుందాం, అతి వృద్ధులు అనుకుందాం. చాలా మంది చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, అయ్యో పాపం ఈ వేదన చూడలేకపోతున్నాం, ఆ ప్రాణం కాస్త భగవంతుడు తీసుకుపోతే విముక్తి చెందుతాడు అనిపిస్తుంది. విముక్తి చెందాలనే ఉద్దేశంతో యమునా నది నుంచి తీసుకొచ్చారనే విషయాన్ని మర్చిపోతున్నారు. నదులకు పవిత్రత ఉన్నది, కానీ ఏ నదికి ఏ పవిత్రత ఉన్నది, ఏ నదికి ఏ పవిత్రత, ఎప్పుడు దానికి మనం ఏ రకంగా అన్వయింపు చేసుకోవాలి, మనం దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి విచక్షణ ఉండాలి. ఆ విచక్షణతోనే తీసుకొచ్చిన వారు తీసుకొచ్చారు, కానీ స్వీకరించిన వారికి దురదృష్టవశాత్తు ఆ విచక్షణ అనేటువంటిది లోపించింది. ఓకే, సాయిరామ్ గారు మళ్ళీ వస్తాను. నేను ఒకసారి రాజకీయ పార్టీ నాయకులతో కూడా మళ్ళీ మాట్లాడదాం. శ్రీధర్ గారు ఏమంటారంటే, ఒకవైపు కరోనా సరే అది ఆకస్మికంగా వచ్చింది, మార్చ్ తర్వాత వచ్చింది, దాన్ని ఇప్పుడు మనం దాంతో ప్రస్తుతం ప్రపంచమంతా పోరాడుతోంది, అందులో మన దేశం ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యమైనది. అంటే ఇప్పుడు సాయిరామ్ గారు చెప్పారు, అంటే దానిలో అంటే ఈ ముహూర్తాల వ్యవహారాన్ని ఎట్లా గమనిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అండ్ ఇప్పుడు తాజాగా ఈ భూ పంపిణీది కూడా వాయిదా పడింది, దానికి కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అంటే ముందు అట్టహాసంగా ప్రకటించేయడం, తర్వాత వాయిదాలు వేయడం ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయిందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఏమంటారు? నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అండి, నేను రోబోటిక్ సర్జన్. మేము ముహూర్తాలని, ఈ వాడి బలాలని, గ్రహాలని నమ్మమండి. ఎందుకంటే మేము ప్రతిరోజు సర్జరీ చేస్తాం, రోజు 4-5 చేస్తాం. మీరు వైఎస్ఆర్సీపీ నాయకులుగా పిలిచాము, నాయకులుగా పిలిచినా సరే జనరల్గా ఏంటంటే ఈ ముహూర్త బలాలు అనేవి కూడా వారి సబ్జెక్ట్ వారు చెప్పారు, కానీ ఆ బలం మీద ఆధారపడి భవిష్యత్తు ఉంటుందని పెద్దగా నమ్మనటువంటి విషయం. ఎందుకు ఇది అడ్డంకులు ఎవరు సృష్టిస్తున్నారు, ఎందుకు ఆగుతుంది, దానికి నేను రాజకీయ పార్టీ యొక్క ఒక ప్రతినిధిగా నేను ఆన్సర్ ఇస్తా. ఎందుకంటే ఎక్కడ అడ్డంకులు వచ్చినా సరే మేమంతా సమాయత్తం అయిన తర్వాత సడన్గా కోర్టులో కేసు వేయటం, దాని మీద ఒక స్టే రావటం, ఇంటర్వ్యూగా ఏదో ఆర్డర్ రావటం, దానివల్ల ఆగిపోవడం తప్పితే మేము మొట్టమొదటి ఎప్పుడైతే చెప్పాము మార్చిలోనే ఇస్తామని చెప్పాము, అక్కడ కరోనా వచ్చింది. గమనించండి ఇప్పుడు ఇళ్ల స్థలాలు అనేది అప్పట్లో ఉంది, కానీ కరోనా వచ్చింది, ఒకసారి లాక్డౌన్ ప్రకటించారు, 60-70 రోజులు లాక్డౌన్లో ఉన్నాము. ఇక అందులో పనులు జరగలేదు. చివరికి అన్లాక్ 1, అన్లాక్ 1, 2, అన్లాక్ 3, అది 3లో ఉన్నాం. కరోనా వచ్చిందని మీరు ఎక్కడ ఆగారు? స్థానిక సంస్థల ఎన్నికలు పెడదామని చూశారు కదా, ఆయన నిమ్మగడ్డ రమేష్ గారు వాయిదా వేసేసరికి మీకు కోపం వచ్చింది, ఆయన పక్కకు తప్పించారు. కరోనా వచ్చిందని మీరు ఎక్కడ ఆగారా ఏంటి? ఒక పాయింట్ మిస్ అవుతున్నారు. అదేంటంటే ఇప్పుడు వారు ఎన్నికలు వాయిదా వేసినందుకు కోపం రావడం కాదండి, ఎన్నికలు వాయిదా వేసే విధానం, వారు ఎవరి దగ్గర సమాచారం తీసుకున్నారు, ఈ కరోనా గురించి పేషెంట్ల గురించి హెల్త్ సెక్రటరీ దగ్గర కానీ, చీఫ్ సెక్రటరీ దగ్గర కానీ, సీఎం ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచైనా ఒక డేటా తీసుకునే సందర్భం లేదు. ఒక ఎలక్షన్ని వాయిదా వేసే సందర్భంలో అవసరమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని అలర్ట్ చేయడం, వారికి కనీసం సమాచారం ఇవ్వడం, వారికి మనకంటే ముందు తెలవాలండి. ఒక ముఖ్యమంత్రి కూడా టీవీలో చూసుకొని ఇది ఎన్నికలు పోస్ట్పోన్ అంటే మరి తనని ఎందుకు సంప్రదించాలనే విషయం ఎవరికైనా మీకైనా తడుతుంది, నాకైనా తడుతుంది. అదే జరిగింది తప్పితే వాయిదా వేయడం తప్పని చెప్పట్లేదు. వాయిదా వేయడం అనేది ఏ విధమైనటువంటి పరిణామాలు అంటే కరోనా రాకుండా కాపాడింది, అది అందరికీ తెలుసు. మనమే కాదు, ఎక్కడ ఎన్నికలన్నా సరే అవన్నీ వాయిదా పడ్డాయి, కానీ చేసిన పనిలో వారి పారదర్శకత లోపించింది. ఎవరిని సంప్రదించాలో వారు సంప్రదించలేదు. దానిలో వారికి ఏదో ఎవరో ఆదేశాలు ఇస్తే చేస్తున్నటువంటి ఒక అనుమానం రేకెచ్చే విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది. అంతకు తప్పితే ఎన్నికల వాయిదా వేసిన కోపం రావడం అది లేదండి. నెక్స్ట్ మొన్న ఇద్దామని చెప్పాము, జూలరీ ఇస్తామని చెప్పాము, ఆ సమయం లోపల మళ్ళీ ఏదో ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. ప్రతిపక్షాలు ప్రజాక్షేత్రంలో ఓడిపోయినాయి, మాకు 175లో 151 వచ్చినాయి. అది మాకు మద్దతుని మేము చెప్పినా సరే దానివల్ల విరమితం అని చెప్పడం ఎట్టి పరిస్థితులు లేదండి.
చాలామంది అంటుంటారు 151 వచ్చింది కాబట్టి మీ ఇష్టం వచ్చి చేస్తారు. అలాంటిదే లేదు. ఎన్ని సీట్లు వచ్చినా సరే మన రాజ్యాంగ ప్రకారం చట్టబద్ధత ఉండాలని అదే కదా మేము ఆగుతుంది. కోర్టు ఆగమని చెప్పింది, ఆగాము. తర్వాత ఇంకొక అప్పటికి కూడా August 15th అని ఎందుకు అక్కడ ఏమి కన్ఫర్మేట్గా చెప్పలేదని మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నది న్యాయపరమైన చిక్కులన్నీ కూడా August 15 లేదు మీరు అంటున్నారు కానీ August 15 శంకుస్థాపన చేస్తారన్నది గవర్నర్ ఆమోద ముద్ర పడిన వెంటనే మీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్లో స్వయంగా చెప్పిన మాట అది. August 15 మేము భూమి పూజ చేస్తారు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కన్నా. ఎవరు చెప్పినా సరే ఒక సమిష్టి బాధ్యతతో సంప్రదింపులతో చెప్తారు. కానీ వారు న్యాయపరమైన చిక్కులు వస్తాయని కానీ ఎక్కడైనా సరే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు స్టే వస్తుందని ఎవరు ఊహించారండి. మన దగ్గర ఉన్న విషయంలో ఎప్పుడు చేస్తామని మనం చెప్తాం. అది ఆగాల్సిన పరిస్థితి వచ్చిందా లేదని తర్వాత తెలుస్తుంది. అంతేగాని ఎటువంటి స్టే లేకుండా ఉంటే జరిగిపోయేది. దాంట్లో ముహూర్త బలాలు ఈ రోజు కాదు, ఈ రోజు బాగాలేదు కాబట్టి ఇది వాయిదా వేసుకోవాలని మేము ఎప్పుడు అనలేదండి. వాయిదా పడింది ఇతరుల వల్ల. ఆ ఇతరులు కూడా ఎవరు ప్రతిపక్షం చెప్తే మేము ఆగమండి. న్యాయస్థానాలు చెప్పినాయి. ఏ పౌరుడైనా, ఏ వ్యవస్థ అయినా, ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే న్యాయాన్ని లోబడే పనిచేయాలి. అదే మేము చేస్తున్నాం. అది హర్షించకుండా అడ్డంకు సృష్టిస్తున్న వాళ్ళు మా మీద నిందలు వేయడం ఏంటి? అసలు కారణం ఎవరు ఆగడానికి? మీరు. మరి మీరే ప్రభుత్వం ఊరికి డెడ్ లైన్ ప్రకటిస్తుంది, చేయలేకుండా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తారు అన్నది ఎవరు? మళ్ళీ వాళ్ళే. అసలు వాళ్ళు కనుక మాతో సహకరించి పేదలకు ఇల్లు ఇస్తున్నాము, ఎస్ కొన్ని తప్పులు ఉంటే కొన్ని సర్దుకుంటాం కానీ ఇచ్చేద్దాం, ముందుకెళ్దాం అని వాళ్ళకి సహకరించింటే ప్రజలు వాళ్ళని కూడా కొంత హర్షించే వాళ్ళేమో. కానీ మేము యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చినట్టు మధ్యలో అడ్డుపడి పేద ప్రజలకు వచ్చేటువంటి ఇళ్ల స్థలాల మధ్యలో వాళ్ళు అడ్డుపడి మేము ఇవ్వలేదని చెప్పి, మేము వాయిదా ఇస్తామని చెప్పి మా మీద నిందలేయడం అనేది దయ్యాలు వేదాలు వలిచినట్టు కనబడుతుంది తప్పితే ఇందులో ఎక్కడ కూడా ప్రభుత్వ జాప్యం లేదండి. దురుద్దేశం లేదు. మాట్లాడు వేల్పూర్ గారు, ఈ ముహూర్తాల అంశానికి సంబంధించి ఏంటి మీ బీజేపీ స్టాండ్ ఏంటి? మీరు చాలా చెప్పేశారంటే మా పరిధిలో అంశం కాదు కానీ మా అమరావతికే మా మద్దతు అంటారు. నిన్న మీ నాయకుడు రామ్ మాధవ్ మాట్లాడుతూ ఆయనది ఒక వెర్షన్ ఉంటే సోమ్ వీర్రాజు గారిది ఒక వెర్షన్ ఉంటుంది. ఏంటి ఈ కన్ఫ్యూజన్ ఏంటి? జనాల్ని ఎంతకాలం కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు? ఏం చెప్తారు? కన్ఫ్యూజన్ లేదండి. బీజేపీ మొదటి నుంచి కూడా చాలా స్పష్టమైన వైఖరితో ఉంది. 1 క్యాపిటల్ 1 స్టేట్ అని తీర్మానం చేశారు రాష్ట్ర పార్టీ అధికారికంగా. మరలా ఆ తీర్మానం మేము యూటర్న్ తీసుకోలేదు. యూటర్న్ తీసుకుంది ప్రభుత్వం తీసుకుంది. గతంలో ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు కావాలి, రాజధాని ఇక్కడే ఉండేది, ఇది చిన్న రాష్ట్రం, 13 జిల్లాలు, ఇక్కడ మనకు ప్రాంతాలు ఇవన్నీ మీద డిఫరెన్స్ అవసరం లేదు, ఇక్కడే ఉంటుంది, నా ఇల్లు ఇక్కడే ఉంది, నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది అని చెప్పేసి అనేక మంది నాయకులు, ఒక 10-15 మంది ముఖ్యమైన నాయకులు, ఉమ్మారెడ్డి గారు ఏంటి, రోజా గారు ఏంటి, మన బొత్స గారు ఏంటి, అనేక మంది నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మనం అన్ని కూడా రికార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. బీజేపీ ఆ రోజు ఏదైతే చెప్పిందో ఈ రోజు అదే ఉంది. ఆ రోజు అసెంబ్లీలో ఏకగ్రీవంగా కూడా తీర్మానం చేశారు. రామ్ మాధవ్ గారు ఏమన్నారంటే, మీ అవినీతిని 3 రెట్లు పెంచుకోవటం కోసమే 3 రాజధానులు, మన ఉత్తరప్రదేశ్లో దీనికన్నా 4 రెట్లు ఎక్కువగా ఉంది, అక్కడ ఒకే క్యాపిటల్ ఉంది, ఇక్కడ అంత అవసరం ఏముంది, అవినీతి 3 రెట్లు అనేది రామ్ మాధవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నేనేమన్నా అంటే ఇవాళ కరోనా కల్లోలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కానటువంటి ఇవన్నీ కూడా చెప్పి అక్కడ ప్రజలకి వాళ్ళకి ఆశ చూపి ముహూర్తాలు అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆ ప్రజల్ని మబ్బు పెడతానికి చేస్తున్నారు. కానీ మీరు చాలా గొప్పగా చెప్పుకుంటారు. అంటే శతాబ్దాల తరబడి ఉన్న అయోధ్య ఇష్యూని మేము సాల్వ్ చేసామంటారు, 371 ఆర్టికల్ రద్దు చేసామంటారు. మరి అంతంత పెద్ద పనులు చేసిన భారతీయ జనతా పార్టీ చాలా సున్నితమైన అంశం, 5 కోట్ల ఆంధ్రులకి సంబంధించిన అంశం, ఆ రోజు మీ మద్దతుతోనే రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు మీరేమో రాష్ట్ర శాఖ ఏమో ఒకలాగా చెప్తుంది, మాకు సంబంధం లేదండి ఎంతవరకు, తెలుగుదేశం ఏంటి, అన్ని పార్టీలు కూడా జాతీయ పార్టీగా మీరు మద్దతు చెప్పండి. దానికి సమాధానం జాతీయ పార్టీ అంటే అంతకుముందు భారతీయ జనతా పార్టీ కాకినాడలో తీర్మానం చేసినప్పుడు 2 రాష్ట్రాలు అని చెప్పి స్పష్టంగా కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే అక్కడ ఆ రోజు ఏం చేశారంటే, ఇంత పరిస్థితులు వచ్చినాక ఈ పరిస్థితుల్లో అంటే ఒక ప్రాంతం వాళ్ళు ఒక ప్రాంతాన్ని దోపిడీ చేశారనేది ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్, అంటే దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఆ రోజు నిజంగా ఇక్కడ ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఆ రోజు రియల్ ఎస్టేట్లు, భూ కబ్జాలు ఇవన్నీ చేయటం వల్ల ఇక్కడ ప్రజల్లో అంటే తెలంగాణ ప్రజల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి, ఆవేదన, ఇవన్నీ ఆందోళననే ఉన్నాయి. దాంట్లో భాగంగానే 69లో తెలంగాణ ఉద్యమం వచ్చినా కూడా వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు చేసిన తర్వాత అది పెద్ద ఎత్తున రేజ్ అవటము తప్పనిసరి పరిస్థితులు లేక నివాల్సిన పరిస్థితి. సాయిరామ్ గారు ఒక మాట అన్నారండి, ముహూర్త దానికి సంబంధించి కూడా మోదీ శంకుస్థాపన చేసిన ముహూర్తం కూడా అంత గొప్ప ముహూర్తం కాదని అంటున్నారు. ఒక విషయం ఏం చెప్తారు మీరు? ముహూర్తం రాష్ట్ర ప్రభుత్వం చూసుకుని ఈ ముహూర్తం అని చెప్తుంది. మోడీ గారు ముహూర్తం పెట్టలేదు ఏది మన అమరావతి రాజధానికి అన్నమాట.
రాష్ట్ర ప్రభుత్వం చేసింది, ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు, మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఏ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రి మీరు కూడా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ, ఉన్నారు. తెలుగుదేశం పార్టీ. నేనేమన్నా అంటే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎవరైనా మనం ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు మంచి ముహూర్తం చూస్తాం అనమాట. ఆటోమేటిక్గా ఆ రోజు ఒక రాష్ట్రానికి రాజధాని కాబట్టి మంచి ముహూర్తం చూస్తారు. కావాలని ఎవరో కూడా నేను ఇల్లు కట్టుకుంటే, నేను ముఖ్యమంత్రిగా ఉంటే నేను ఈ రాష్ట్రం 5 కోట్ల మంది విచ్ఛిన్నం అవ్వాలని ఎవరు కోరుకోరు. అది నేనేమంటున్నా అంటే డిఫరెంట్ అభిప్రాయాలు ఉండొచ్చు, అది వేరే విషయం. మనం ముహూర్తాలు కూడా చూస్తూ ఉంటాం. తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారంటారు. ఇక్కడ బీజేపీ దగ్గరికి వచ్చినప్పుడు మీరే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారంటారు. ఇంకో చోటకు వచ్చినప్పుడు అంటే ఎవరైతే మన జ్యోతిష్కులు ఉన్నారో వీళ్ళు కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మీరే 10 సంవత్సరాలు ఉంటాయి అంటారు. నలుగురు చెప్తారు, నలుగురు లైవ్ మనం డిస్ప్లే చేస్తున్నాం, కానీ దాంట్లో ముఖ్యమంత్రి అయ్యేది ఒకళ్ళే, నలుగురు గారు అనమాట. అంటే ఇవన్నీ కూడా కొంత పార్టీలకు కూడా అనుకూలంగా ఉంది. ఇవన్నీ కూడా మాటలు మనకి విమర్శలు రాని ఇంకోటి రాని ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఎవరూ కూడా ఏ ముహూర్తం కూడా మంచి జరగాలని పెడతారు తప్పితే ఇంకో చెడు జరగాలని ఎవరు పెట్టరు, అది సాధ్యం కాదు. అది సందీప్ గారు ఏమంటారు? ఇప్పుడు ఇందాక నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యోగాలకు అడ్డుపడుతున్న రాహువు ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? అండ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీది ఒకటే స్టాండ్ కాబట్టి, అండ్ ఇప్పుడు రాజధాని రైతులకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని మీరు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక లెటర్ రిలీజ్ చేసి ఊరుకున్నారు, కానీ తర్వాత కూడా మరి ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగినట్లుగా కనిపించట్లేదు. ఏంటి జనసేన ఏం చెప్తుంది దీనికి సంబంధించి? నమస్కారం సార్ పవన్ గారు, ప్యానల్లో ఉన్న మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి. నేను ఒక పిహెచ్డి స్కాలర్ అయ్యుండి కూడా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మన శాస్త్రాలకు కానీ లేదంటే జ్యోతిషాలకు కానీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నేను రాజకీయాల్లో ఉన్న యువకుడుగా, జనసేన పార్టీ తరపున ఉన్న యువకుడుగా నేను నమ్మేది ఏంటంటే రాజ్యాంగాన్ని నమ్ముతానండి. అసెంబ్లీలో ఇచ్చిన మాటని కూడా నమ్ముతాను నేను. ఇప్పుడు మనకి ఏదైతే అమరావతి సంబంధించిన క్యాపిటల్ అనే ఒక ఇష్యూ ఉందో అది 2015లో మన అసెంబ్లీలో అప్పుడు సాక్షాత్తు ఉన్న మనకి సీఎం గారు కానీ అప్పుడున్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ ఒప్పుకుని పైగా 30,000 ఎకరాలు కావాల్సిందే, ఒక మెగా సిటీ నిర్మించాల్సిందే అని చెప్పి అందరూ ఒక మాట మీద వాళ్ళు వచ్చి అమరావతి అని చెప్పి దాన్ని డిసైడ్ చేయడం జరిగిందండి. ఆ రోజు అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆగస్ట్ లో ఏవైతే రాజధాని గ్రామాలకు వెళ్ళారో వెళ్ళినప్పుడు అక్కడ సార్ మా పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఒకటేనండి, ఏదైనా రాజ్యాంగ పత్రం ఉందా దీని మీద? రేపు పొద్దున ప్రభుత్వాలు మన పార్టీలు మారి కొత్త ప్రభుత్వం వస్తే దీనికి చట్టబద్ధత ఏంటి? ఎవరి పార్టీలు ఎవరిని అడగాలి? అప్పుడున్న మరి నారాయణ గారిని అడగాల లేదంటే ఎవరిని అడగాలని చెప్పి చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. మరి అది నచ్చని అప్పటి పార్టీ నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారు రాళ్లు విసరడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అమరావతిలో ఈ మాటలు చెప్పినాక ఆయన వెళ్ళిపోయినాక వెంటనే మరి శాస్త్రోక్తంగా అని చెప్పి ఆయన పసుపు నీళ్లు జల్లుకోవడం జరిగింది. మరి ఈ రోజు అవన్నీ అయిపోయినాక ఎక్కడైతే బేతపూడి గాని, పెనుమాక గాని, ఉద్దండరాయిపాలెం గాని ఇలాంటి గ్రామాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటతో ఆయన ఒకటే మాట, మనకి నేనున్నాను మీకోసం చెప్పి ల్యాండ్ పూలింగ్ సంబంధించి కూడా వ్యతిరేకించినప్పుడు అక్కడ రైతులు చాలా క్లియర్ గా మేము ఇవ్వము అన్నప్పుడు వాటిని తీసుకోవద్దని కూడా చాలా బలంగా చెప్పారండి. ఈ రోజు మరి వాళ్ళ ఫలాలు వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకుంటున్నారే, మరి వాళ్ళకి మంచి జరిగింది కదా అక్కడున్న ప్రజలకి. ఇదంతా ఏంటంటే రాజకీయ నాయకుల చిత్తశుద్ధి బట్టి ఉంటుందండి. మేము ఆ రోజే కనుక పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట, లేదు వైజాగ్ కూడా మీరు కన్సిడర్ చేయాలి, వైజాగ్ ని తీసుకుంటే బాగుంటుంది చెప్పి అనొచ్చు కదండి. మరి ఆ రోజు ఇప్పుడు కూడా ఆయన నోట్ల నుంచి ఆ మాట రాలేదు. ఆయన చెప్పింది ఏంటంటే ఒక తిరుపతిలో లేదంటే సమ్ పర్టికులర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిటీస్ ని తీసుకుంటే మిగతా ప్రాంతాల్లో గొడవలు వస్తాయి కాబట్టి ఒక కొత్త నగరాన్ని మనం నిర్మించాలి, అమరావతిని నిర్మిస్తే కనుక కొత్త నగరం కాబట్టి అందరూ యాక్సెప్ట్ చేస్తారని చెప్పి అది కూడా 30,000 ఎకరాలతో కావాలని చెప్పి అడగడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా మీరు ఒక టైం లైన్ తీసుకోండి, జనసేన పార్టీ అమరావతి సంబంధించిన మాట్లాడిన ప్రతి టైం లైన్ తీసుకుంటే కనుక ఆగస్టు 2015 నుంచి మొన్నటి వరకు కూడా మనకి పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతుల దగ్గరికి వెళితే ఆ రోజు మీకు ఎన్ని అంచెల బ్యారికేడ్ వేసి మిమ్మల్ని ఒక బోర్డర్ లో అంటే మనకు ఒక పాకిస్తాన్ బోర్డర్ లో వేసి ముళ్ళ కంచెలు వేసి మరి పవన్ కళ్యాణ్ గారు ఆపడం జరిగింది రైతులను కలవనివ్వకుండా. సో ఎక్కడో కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్ష కార్యాచరణ అనేది ఇప్పుడు కోవిడ్ సమయంలో క్లియర్ గా చాలా క్లియర్ స్టాండ్ ఇవ్వడం జరిగిందండి. మేము దీంట్లో బాధపడుతుంది ఏంటంటే పార్టీలకు అతీతంగా ఒక వైజాగ్ వాసిగా నేను బాధపడుతుంది ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ లీగల్ ఆస్పెక్ట్స్ ని పరిశీలించకుండా ప్రతి ఒక్కళ్ళ డెసిషన్ తీసుకోకుండా వాళ్ళకి పవర్ ఉంది కదా 151 మంది సీట్లు ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఈ రోజు ప్రాంతాల మధ్య విద్వేషాలు వచ్చి ఎక్కడ పడితే అక్కడ వైజాగ్ వాస్తు మంచిదా, అసలు ఈ వైజాగ్ పెట్టిన శంకుస్థాపన చేసే ముహూర్తం మంచిదా అని చెప్పి వైజాగ్ ని ఎందుకు మరి బ్లేమ్ చేస్తారో మాకు అర్థం కావట్లేదండి. నిజంగా వైజాగ్ అనే ప్రాంతం ప్రతి ఒక్కళ్ళకి ఎవరు వచ్చినా కూడా శాంతియుతం, మనకి ఇక్కడ ఉన్న మన పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు వైజాగ్ ని, ఇలాంటి ప్లేస్ మీద ఇలా ఈ రోజు మనకి ఇలాంటి డిస్కషన్స్ అవుతున్నాయంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది.
నేను దీన్ని కారకులుగా మనకి టీడీపీ నాయకులు, ఎందుకంటే అండ్ సందీప్ గారు, అంటే మీరు స్థానికంగా వైజాగ్ వాస్తవ్యులు కాబట్టి సందీప్ గారు, అంటే ఇప్పుడు చాలా మంది వైసీపీ నాయకులు ఏంటంటే అక్కడ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా దే ఆర్ వెల్కమింగ్ ద డెసిషన్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు. కొంతమంది ఏమో అసలు ఉత్తరాంధ్ర ప్రాంతం మా ప్రశాంతంగా ఉన్న సిటీని ఇప్పుడు క్యాపిటల్ పెడితే మాకు మళ్ళీ లేనిపోని తలనొప్పులు తెచ్చి పెడతారని కొంతమంది అంటున్నారు. అంటే లోకల్గా మూడు ఎలా ఉంది సందీప్ గారు, అంటే మీ దగ్గర నుంచి తెలుసుకుందామని. అంటే ముఖ్యంగా వైజాగ్ అనేసరికి ఇక్కడ ఉండే ప్రజలు కానీ ఇక్కడ ఉండే పరిస్థితులు కానీ చాలా విభిన్నంగా ఉంటాయండి. మనకి అన్ని రాష్ట్రాల నుంచి, దేశంలో అన్ని మూలల నుంచి కూడా, మనకి ఐఎన్ఎస్ కళింగా తీసుకున్నా, లేదంటే మనకి ఇక్కడ నేవీ వాళ్ళ డిపార్ట్మెంట్ తీసుకున్నా, పోర్టు తీసుకున్నా, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా వైజాగ్ అనేది ఎప్పుడు కూడా ఆహ్వానిస్తుంది. మేము లాస్ట్ టైం అమరావతి పెడతాం అన్నప్పుడు కూడా మాకు న్యాయం చేయండి అడిగాను తప్ప మేము ఎప్పుడు కూడా ఇంకొకరికి వ్యతిరేకంగా మాట్లాడేది. ఈ రోజు కూడా వైజాగ్ లో ఉండే ప్రజలు నిజంగా మేము క్యాపిటల్ ఇస్తాము అంటే కనుక ఏమిస్తారు ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు సెక్రటరియట్ వస్తుందని చెప్పి అంటారు. సెక్రటరియట్ వల్ల వైజాగ్ లేదా ఉత్తరాంధ్ర ఎలా అభివృద్ధి చెందుతో వాళ్ళకి ఏం క్లారిటీ రావట్లేదు, ఇంకా వస్తారని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు కోరుకునేది ఏంటంటే రాజధాని రైతులకు, మా పేరు చెప్పి రాజధాని రైతులకు మోసం చేయొద్దు, వాళ్ళు కన్నీళ్లు పెడితే దేశానికి మంచిది కాదు, మన రాష్ట్రానికి మంచిది కాదు, కాబట్టి రైతులకి న్యాయం చేయండి ముందని చెప్పి అంటారు. సో ముందు రైతులకు ఏం న్యాయం చేస్తారో చెప్పి ఆ తర్వాత డెసిషన్ తీసుకోమని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము కూడా జనసేన పార్టీ తరఫున క్యాపిటల్ దాన్ని డివైడ్ చేయడం కంటే ముందు ఆ డెవలప్మెంట్ ని వికేంద్రీకరణ. శ్రీధర్ గారి నుంచి ఆ క్లారిటీ మనం తీసుకుందాం. అండ్ శ్రీధర్ గారితో మాట్లాడము. సాయిరామ్ గారు, ఇక్కడ ప్రభుత్వం చెప్తున్న అంశం ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ, అంటే 3 చోట్ల, అంటే 3 ప్రాంతాల్లో, ఇక్కడ ఉత్తరాంధ్రలో కానివ్వండి, రాయలసీమలో కానివ్వండి, ఇక్కడ అమరావతిలో కానివ్వండి, 3 చోట్ల రాజధానులు పెట్టడం వల్ల తద్వారా అభివృద్ధిని వికేంద్రీకరిస్తాం మేమని చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, మీరు 3 క్యాపిటల్స్ పెట్టి పరిపాలనను వికేంద్రీకరిస్తున్నారు తప్ప అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా జరుగుతుందో సమాధానం చెప్పండి అని అంటున్నారు. ఇంకోటి, మీరు రాజకీయాల మీద మీకు అవగాహన ఉంటుంది కాబట్టి ఆ వాదనలో నిజం ఉందా? అండ్ మీరు అన్నట్టు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మ్యాండేట్తో గెలిచారు, 151 సీట్లు. ఆయన అధికారానికి సంబంధించి ఇప్పుడు ఆయన జాతకంలో ఎలాంటి ఇది ఉంది ఒకటి. అండ్ ఇందాక మనకి సందీప్ గారు అన్నారు, అంటే రాజధాని రైతులు కంటతడి మంచిది కాదు, అది ప్రభుత్వానికి మంచిది కాదు, వ్యక్తిగతంగా కొంతమందికి మంచిది కాదు అంటున్నారు. ఈ 3 అంశాలని మనం ఒకసారి బేరీజ్ వేసుకుని చూస్తే ఒక జ్యోతిష్య పండితులుగా మీరేమంటారు సాయిరామ్ గారు? మొదటగా రాజధాని రైతుల కంటతడి అనేటువంటిది మంచిది కాదనే పాయింట్ మీరు అన్నారు. ఆ పాయింట్ విషయానికి వస్తే దాని మీద నేను పెద్దగా వ్యాఖ్యానించలేను. ఎందుకంటే అది అమరావతి రాజధాని సేకరణకు ముందా, లేకపోతే ఇప్పుడు పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో చేస్తున్న సందర్భంలో కలుగుతున్న కంటతడా, ఈ రెండింటిని పోల్చాలా? దాని గురించి చెప్పేంత రాజకీయ పరిజ్ఞానం నాకు అంటే అప్పటి ప్రభుత్వాన్ని నమ్మి వాళ్ళు భూములు ఇచ్చారు, అంటే రాజధాని ప్రాంతానికి తమ భూములు ఇస్తే సరే తద్వారా వాళ్ళ భవిష్యత్ తరాలు కూడా బాగుపడతాయి, వాళ్ళ పిల్లలు ఆనందంగా ఉంటారన్న ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. తీరా ప్రభుత్వం మారేసరికి మా భూములు ఇట్లా అయిపోయాన్న బాధ వాళ్ళలో ఉంది కదా, వాళ్ళలో కూడా కొంచెం కొద్దో గొప్ప న్యాయం ఉంది కదా వాళ్ళ బాధలో కూడా. అంటే ఒక మాట, నేను కేవలం జ్యోతిష్య పరంగా మాత్రమే విశ్లేషణ చేయటానికి నాకు అర్హత ఉంటుంది. రాజకీయ పరంగా ప్రాథమిక అవగాహన ఉంది తప్ప అక్కడ ఉన్న పెద్దలతో పోలిస్తే రాజకీయ పరంగా చెప్పడానికి నేను ఏమాత్రం తగిన వాడిని కాదు. జ్యోతిష్యం ప్రకారం అయితే మాత్రం ఆ ప్రకారంగా అయితే నేను చెప్తాను. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు చేద్దామని ఆయన అనుకుంటున్నారు. అంటే శాసన రాజధాని ఒకటి, అలాగే పరిపాలక రాజధాని ఒకటి, న్యాయ రాజధాని ఒకటి ఆయన చేద్దాం అనుకున్నారు. ఆ బిల్లు పాస్ అయింది. ఆ సందర్భంలో అసలు ఒక రాజధాని నిర్మాణాలు ఈ రకంగా చేసుకుపోయేటువంటి అవకాశాలు జ్యోతిష్య పరంగా ఈయనకు ఉన్నాయా లేవా అనేటువంటి అంశాన్ని నేను విశ్లేషిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 21 డిసెంబర్ 1972 రాత్రి 1:32 ఆయన పుట్టారు. కన్యా లగ్నంలో పుట్టారు. లగ్నాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యాధిపతి అయిన శుక్రుడితో కలిసి స్థిరరాశి అయిన వృశ్చికంలో ఉన్నాడు. మామూలుగా గృహప్రవేశాలు ఇటువంటి వాటికి ముహూర్తాలు పెడుతూ ఉంటే కనుక జ్యోతిష ముహూర్త శాస్త్రం ఏం చెప్తుందంటే స్థిర లగ్నాలైనటువంటి చక్కగా వృషభాన్ని, సింహాన్ని, వృశ్చికాన్ని, కుంభాన్ని ఎంచుకోండి అంటుంది. అటువంటిది ఈయన జాతకంలో లగ్నాధిపతి అయినటువంటి బుధుడు స్థిరరాశి అయినటువంటి వృశ్చికంలో భాగ్యాధిపతి శుక్రుడితో కలుసున్నాడు. పైగా స్థిరత్వాన్ని ఇచ్చే గ్రహం శని చేత సమసప్తక వీక్షణకు అనేటువంటిది గురవుతున్నారు. ఈ కారణాల వల్ల ఈయనకు ఎంతే కాకుండా ప్రస్తుతం ఆయనకి 2019 మార్చి నుంచి లగ్న దశమాధిపతి అయిన బుధుడి యొక్క దశ ప్రారంభమైంది.
అందుచేత ఈయన ఈ స్థిర నిర్మాణాలు ఇవన్నీ చేసే ఉద్దేశంలో ఈయన ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అనేది సుస్పష్టంగా ఉంది. ఇంకా మనం లోపలికి వెళ్ళి కనుక పరిశీలిస్తే దశ జరుగుతున్నటువంటి గురుడు యొక్క సభలో ఉన్నాడు. చక్కగా ఇప్పుడు బుధ అంతర్దశ జరుగుతోంది. ఈ బుధుడితో కలిసినటువంటి శుక్రుడు తన సొంత సభలో ఉన్నాడు. శని అనేటువంటి వాడు 12వ సభలో ఉన్నాడు. రాశి చక్రంలో ఈయన యొక్క రాశి చక్రంలో కన్యా లగ్నానికి 12వ రాశి సింహం అవుతుంది. 12వ రాశి మహానగర నిర్మాణాలని సముద్రాలని తెలియజేస్తుంది. అందువల్ల లగ్నాధిపతి అయిన బుధుడిని చూస్తున్నటువంటి శని రవి సభలో ఉండటం, ఈ బుధుడు కేపీ జ్యోతిష్యం ప్రకారం గురుడి సభలో ఉండటం, ఇంతే కాకుండా ఎవరైతే 12వ స్థానానికి అంటే సింహానికి అధిపతి అయిన రవి ఉన్నాడో ఈ రవి రాహు సభలో ఉన్నాడు. ఈ రవి రాహువు గురుడు ముగ్గురు కలిసి ఆయన జాతకంలో గృహాలని నిర్మాణాలను తెలియజేసే 4వ రాశి అయినటువంటి ధనుస్సులో ఉన్నారు. ఈ కారణాల వల్ల కొంత ఆలస్యం జరగచ్చు, అంటే కొన్ని విషయాలకి ప్రారంభంలో కొంత లేట్ కావచ్చు. రాహు ఎవరంటే ఏం చెప్తారు సార్? ఒక 6 నెలల ఏడాది ఆగిపోవచ్చు. సాయిరామ్ గారు ఆయన అనుకున్న సంకల్పం నుంచి పక్కకి వెళ్ళేటువంటి అవకాశం అయితే లేనే లేదు. ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేయగలుగుతారు. సాయిరామ్ గారు అంటే జగన్ గారికి ఇప్పుడు మీరు అంతా క్లియర్ కట్ గా చెప్పుకొచ్చారు ఆయన బర్త్ దానికి సంబంధించి. అంటే కేవలం జ్యోతిష్యపరమైన రాహువే అడ్డుపడుతున్నాడా, లేకపోతే రాజకీయ పరమైన రాహువులు ఎవరైనా అడ్డుపడుతున్నారు అనుకోవచ్చా? లేదు, ఖచ్చితంగా అడ్డుపడుతున్నటువంటిది శని రాహు గ్రహాలు కొంత లేట్ చేస్తున్నాయి. మీరు గమనించండి పవన్ గారు, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని, ఆయన జీవితాన్ని గమనిస్తే వివాహము సంతతి కలగటం అనేటువంటిది కొంచెం అర్లీగా సరైన సమయానికి జరిగే గాని మిగతావన్నీ పదవులు రావడం గాని 10 ఏళ్లు కష్టపడటం గాని ఇవన్నీ కొంత ఆలస్యంగా కొంత సమయాన్ని జాప్యం చేసిన తర్వాత ఆయనకు లభించింది. దీనికి ప్రధాన కారణం కన్యా లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి బుధుడిని శని చూస్తూ ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. అంతే తప్ప ఆలస్యం ఆయన జాతకంలో సూచితం అవుతుందే తప్ప ఎప్పటికీ చేయలేని అవాంతరంతో ఒక అడ్డంకి మిగిలిపోతుంది. ఆయన దాన్ని అధిగమించలేరు, అడ్డు ఏర్పడిపోతున్నటువంటి భయాలైతే ఎంత మాత్రమూ లేవు. యా రైట్, సాయిరామ్ గారు మాట్లాడదాం. ఇంకా శ్రీధర్ గారు, మొత్తానికైతే సరే మీకు కొంచెం స్ట్రెంగ్త్ ఇచ్చినట్టున్నాయి ఆయన మాటలు. అండ్ ఏంటంటే ఇప్పుడు నాకు సందీప్ గారు చెప్పినా ఎవరైనా చెప్పినా కానీ సరే మీరు అది చట్టం అయిపోయింది సార్, అది ఇట్ హాస్ బికమ్ యాక్ట్ సార్. ఇప్పుడు ఓన్లీ లీగల్ ప్రొసీజర్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది మీరు రేపో మాపో దాన్ని క్లియర్ చేసుకుని ముందుకు వెళ్తారా అది అన్నది అన్ని కోర్టులు తేల్చాల్సిన అంశం, మన పరిధిలో కానివి అవి. అయితే మీరు అభివృద్ధి చేస్తాం అంటున్నారు మాట్లాడితే, అభివృద్ధి వికేంద్రీకరణ అంటారు. కానీ ఎప్పుడైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ని అడ్రస్ చేస్తూ ఇదిగో మేము ఇది చేయాలనుకుంటున్నాం, మా ప్లాన్ ఇది, ఈ ఏరియాలో ఇవి తీసుకొద్దాం అనుకుంటే ఒక బ్లూ ప్రింట్ లాగా డెవలప్మెంట్కి సంబంధించి ఏది కూడా ప్రజలకు చెప్పకుండా, ముఖ్యమంత్రి ప్రజలతో మాట్లాడకుండా, మాకు 151 సీట్లు ఉన్నాయి మేము ఏది చేస్తే అది న్యాయం అంటూ ప్రతిపక్షాలు కూడా ఏమి చెప్పకుండా మీరు తీసుకెళ్ళిపోవడం, అది ఏంటి, ఎట్లా సమర్థించుకుంటారు మీరు? ఇందాక సందీప్ గారు కూడా అదే ప్రశ్న వేశారు, ఇప్పుడు మీరు ఏం ఆన్సర్ చెప్తారు? ముఖ్యమంత్రి గారు ప్రజలతో మాట్లాడి మీరు అంటున్నారండి, ప్రతిరోజు మీడియా ముందుకు వస్తూనే ఉన్నారు, తన భావం తెలియజేస్తున్నారు. కానీ ఈ 3 రాజధానుల అంశానికి సంబంధించి ఏం మాట్లాడలేదు, దీని గురించి అసెంబ్లీ ఏం చేయాలనుకున్నా ఏం చెప్పలేదే. అనేక పర్యాలు చెప్పారండి. ఆయన చెప్పారు, ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు చెప్పారు, మంత్రులు చెప్పారు, అసలు ఎందుకు చేస్తున్నారు ఇదని చెప్పి. ఎందుకంటే ఒక ప్రదేశంలో కేంద్రీకరించడం వల్లనే వచ్చినటువంటి అనేక ఇబ్బందులు మనం చవి చూసాం. హైదరాబాద్ వదిలి వచ్చినప్పుడు కట్టుబాట్లతో వచ్చి అసలు ముఖ్యమంత్రికి పరిపాలన చేయడానికి ఒక భవనం కూడా లేకుండా బస్సులో ఉన్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రాంతీయ అసమానతను నేను తొలగిస్తాను, అది చేయకపోవడం ముందు చేసిన పాలకుల యొక్క తప్పు, దాన్ని నేను సరిదిద్దుతాను అని చెప్పిన దాంట్లో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. విజ్ఞులు ఎవరైనా సరే నిష్పక్షపాతంగా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ వాళ్ళు భీష్మికి కూర్చొని ప్రతిపక్షం నుండి విమర్శ చేయడానికి మాత్రమే వాళ్ళు సంకల్పించిన వాళ్ళకి తెలియదు, లేక వాళ్ళు తెలిసినా సరే తెలియని నటిస్తారు. కానీ ఇక్కడ ఆయన చేస్తున్న దాంట్లో ఎక్కడ తప్పు అనేది కనబడలేదండి. దీని వల్ల సర్వే తీసుకుంటే ఆల్మోస్ట్ 76% మంది 3 చోట్ల ఉంటేనే మంచిది, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుంది. ఎంత మేరకు జరుగుతుంది, అందరికి ఈక్వల్ గా జరుగుతుందని చెప్పలేం. వ్యాఖ్యలకి మీరు ఆన్సర్ ఇవ్వండి సార్. అంటే 40 జిల్లాలు ఉన్న ఉత్తరప్రదేశ్ కి కేవలం లక్నో ఒకటి రాజధానిగా ఉంది. అంటే రాజధాని ఒక దగ్గర ఉండి మిగతా ప్రాంతాలన్నింటినీ అభివృద్ధి చేయడం కుదరదా? ఇప్పుడు అంటే ఏ రాష్ట్రంలో లేని కొత్త అభివృద్ధి వికేంద్రీకరణ ఫార్ములాతో మీరు 3 రాజధానులను పెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఏంటి మీ వ్యూ ఏంటి? అది ప్రజలకు క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పండి. అంటే ఎక్కడైనా సరే పరిపాలన భవనాలు రాజధాని అనిపించుకోండి, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి?
3-4 చోట్ల జరుగుతుంది అనుకోండి. ఉదాహరణకు అమరావతిలో కూర్చొని మొత్తం రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నాం అంటే కర్నూలులో ఉన్న వాళ్ళకి, లేక చిత్తూరులో ఉన్న వాళ్ళకి, కడపలో ఉన్న వాళ్ళకి అంతగా అందకపోవచ్చు. కానీ వాళ్ళ దగ్గరే ఒక విధమైన రాజధాని ఉంటే దాన్ని మరింత దగ్గరగా చూడడానికి అవకాశం ఉంది, అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఈ పాలసీని మనం కొత్తగా కనిపెట్టింది కాదండి. శివరామకృష్ణ కమిటీలో కూడా చెప్పారు వాళ్ళు, రాజధాని ఒక చోట కాకుండా 3-4 చోట్ల పెట్టండి. అసలు వాళ్ళు ప్రిఫర్ చేసింది ఎక్కువగా వైజాగ్ ప్రిఫర్ చేశారు, కానీ దాన్ని చంద్రబాబు నాయుడు గారు తొక్కిపెట్టారు. మీకు తెలుసో తెలియదు ఈ విషయం. వారు చెప్పారు అన్నిటికంటే ఎక్కువగా 15,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది, ఓపెన్ ల్యాండ్ ఉంది, అక్కడ ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అయి ఉంది. మొత్తము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో అత్యంత గొప్ప మెట్రోపాలిటన్ సిటీ ఏదైనా ఉందా అంటే, ఇతర మెట్రోపాలిటన్ సిటీ ధీటుగా ఉందంటే, డెవలప్ చేసి బాంబేని తలదన్నే విధంగా ఉందా అంటే అభివృద్ధి చేయగలిగిన ఏకైక పట్టణం వైజాగ్. దానిలో మీరు తీసుకోండి అని చెప్పినప్పుడు దాన్ని ఎందుకో మరి వారు అమరావతి చేయాలని సంకల్పించారు. కాబట్టి అక్కడ జరిగిన ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ఉందో ఆయన గొప్పగా చెప్తాను చంద్రబాబు నాయుడు గారు పదే నేను హైటెక్ సిటీ కట్టాను. వైజాగ్ చేయమని ఎక్కడ శ్రీధర్ గారు నాకు గుర్తున్నంత వరకు, అంటే నాకు సబ్జెక్ట్ కరెక్షన్ ఒకవేళ చెప్తారేమో శ్రీనివాస్ గారు కూడా చెప్పాలి. అంటే సెంటర్ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ ది స్టేట్ అంటే మధ్యలో పెట్టాలని అన్నారు. దానికి అంటే యాక్చువల్గా అమరావతిని కూడా కంప్లీట్గా వాళ్ళు సమర్థించలేదు, కానీ అది గ్రీన్ ఫీల్డ్ ఏరియా, ఇప్పుడు పొలాలు అవన్నీ ఉన్న చోట కాదన్నారు. బట్ తర్వాత నారాయణ కమిటీ అవన్నీ కూడా మనకు తెలిసిన అంశమే. బట్ నాకు గుర్తున్నంత వరకు వైజాగ్ ని వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీగా ప్రిఫర్ చేయలేదు. వారు చెప్తుంది ఒక్కొక్క ప్రదేశం యొక్క అడ్వాంటేజ్ ఏంటి అని గమనిస్తే, ఎక్కువ భూమి ప్రభుత్వం ఎక్కడ ఉంది అంటే వైజాగ్ లో ఉంది, ఎక్కడ డెవలప్ అయి ఉంది. ఒక రాజధాని అంటే ఉన్న వాటిలో గొప్ప అంటే త్వరగా అభివృద్ధి చేసుకునే అవకాశం కావాలి. రాజధానిని ఒక పట్టణాన్ని కట్టి దాని రాజధాని అనడం కంటే ఒక అభివృద్ధి చెందిన పట్టణాన్ని రాజధానిగా అభివృద్ధి చేయడం తేలిక. ఎందుకంటే దానిలో ఆర్థికంగా ఇబ్బందులు రావు. ఇప్పుడు వస్తుంది అదే అండి. ఇప్పుడు అమరావతిని ఎందుకు మారుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంటున్నారు, 1,09,000 కోట్లు మాకు కావాలి, అది ఉంటే డెవలప్ చేయగలం. మరి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఉండి ఎంత ఖర్చు పెట్టారు? 5,000 కోట్లు పెట్టారు. అంటే ఒక సంవత్సరానికి 1,000 కోట్లు కూడా ఇవ్వనటువంటి వ్యక్తి 1,09,000 కోట్లు చేసి చూపిస్తాను అంటే నమ్మశక్యమేనా? మరి ప్రభుత్వానికి రాసింది మాత్రం, కేంద్ర ప్రభుత్వం రాసి 1,60,000 కోట్లు మాకు కావాలని రాశారు. ఈరోజు మాట్లాడితే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు. మరి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయితే ఎప్పుడు మీరు డెవలప్ చేసిన తర్వాత ఆ భూమి వాల్యూ పెరిగితే అప్పుడు మీకు వచ్చే లాభాన్ని చూసుకొని ఇప్పుడు పెట్టిన ఖర్చు అప్పుడు వచ్చే లాభం రెండు సేమ్ అవుతాయంటే ఈ రోజు డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరిస్తారు మనకు అప్పు? దాని ఆ వడ్డీ ఎవరు కట్టాలి? ఆ తీర్చే వరకు మనం ఎంతకాలం పడుతుంది? 20 సంవత్సరాలు పడుతుందా? 30 సంవత్సరాలు పడుతుందా? దాని భారం ప్రజల మీద పడుతుందా? ప్రభుత్వం భరిస్తుందా? ఆయన భరిస్తాడా? ఇవన్నీ ఏమి చెప్పకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన చేసిందంతా కూడా. అసలు ఇంకో ముఖ్యమైన పాయింట్ ఆయన రేజ్ చేశారు. అసెంబ్లీ లోపల జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలు కావాలని అడిగారు, ఒప్పుకున్నారు, అభ్యంతరం పెట్టలేదు, వైజాగ్ గురించి ప్రస్తావించలేదు. ఇవన్నీ ఎప్పుడు ఆయన చేసిన ప్రకటన సమయంలో ఉన్నది ఒకటి, ఆయన 4 సంవత్సరాలు చేసినటువంటి మొత్తం వ్యవహారం ఇంకోలాగా ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే విస్తుపోయేటువంటి నిజాలు అందులో ఉన్నాయి. ప్రపంచ స్థాయి రాజధాని చెప్పినటువంటి వ్యక్తి ప్రపంచ స్థాయి కుంభకోణానికి తెరదీశారు. దానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. 4,770 ఎకరాలు వాళ్ళే కొని ఉన్నారు. దాని విచారణ జరుగుతుందండి. ఇప్పటివరకు తేలింది అది. మా ఉద్దేశంలో 10,000 ఎకరాల దాకా ఉన్నాయి. 4,774 మాకు ఇంత లెక్క దొరికింది. దాన్ని వదిలేయలేదు, నిరూపించలేదు, చేతులు ఎత్తేయలేదు, ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. వీళ్ళు ఆర్భాటం చేసేది ఏంటంటే నిరూపించని అంటారు. ఎవరైనా అరెస్ట్ చేస్తే మాత్రం అమ్మో కక్ష సాధింపు అంటారు. అచ్చెన్నాయుడు గారి విషయంలో ఏమన్నారు? ఆయన తొడగొట్టి ఎక్కడ ఉంటే నిరూపించమన్నారు. ఆయన దొరికిపోయిన తర్వాత అమ్మో నాకు ఈ జబ్బు ఉంది, నాకు ఆ జబ్బు ఉంది, నాకు మీ వల్ల సర్జరీ అయింది అని చెప్పి సానుభూతి కోసం పాకులాడుతున్నాడు, బీసీ కార్డు వాడుతున్నాడు. కానీ ఆయన ఛాలెంజ్ చేసిన రోజున గుర్తు లేదు ఆయనకు. అవినీతి జరిగింది, తీస్తారు, దానికి టైం పడుతుంది. మేము తీసిన రోజున అవాస్తవాలు మీద తీయలేమండి, నిజాలు వెతకాల్సి వస్తుంది, కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది, కోర్టులో ప్రూవ్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు నిజంగానే అరెస్ట్ చేశాము, నిజంగానే శిక్ష పడాలని చెప్పి ఇవన్నీ విషయాలు మర్చిపోయి ఆయన అంతర్జాతీయ కుంభకోణంలో ఒక మొత్తం రాజధానిలో ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసిందంటే అదొక రియల్ ఎస్టేట్ వ్యవహారం. మీరు రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేయాలంటే దాని సింగపూర్ కంపెనీ అక్కర్లేదండి. సింగపూర్ ప్రభుత్వం చేస్తుందని చెప్పి ఆయన ఆర్భాటంగా ఆయన ప్రకటించుకున్నాడు. కానీ సింగపూర్లో ప్రైవేట్ సంస్థలు చేసినాయి, వాళ్ళు లాభాలు పొందు స్విస్ ఛాలెంజ్ అందరూ అభ్యంతరం హైకోర్టు ముట్టికాలేసింది. అయినా సరే దాని ముందుకెళ్ళేసి మనకు నష్టం జరిగే విధంగా, ఆయనకు లాభం జరిగే విధంగా అసలు లేని రాజధాని ఆయన గ్రాఫిక్స్ చూపించి కట్టిన విధంగా చెప్తున్నాడు అండి. ఈ రోజు పోతుంటే తీయండి, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే తీయండి, అందరినీ బయటకు తీయండి, ఎవరైతే కానీ అమరావతి రైతులకి అక్కడ జరిగిన వాళ్ళు భూములు ఇచ్చిన వాళ్ళకి మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒక నిమిషం 1 minute లో చెప్పండి. శ్రీనివాస్ గారు న్యాయం చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు గొప్పగా 4 విషయాలు చేశారండి. ఒకటి, ఆయన ప్యాకేజీలో వ్యత్యాసం పెట్టారు. అంటే వారు జరిగి భూములు అయితే ఇంత ఇస్తాము, దళితుల భూమి అయితే తక్కువ ఇస్తాము, అసైన్ భూమి అయితే కేవలం 250 అని చెప్పి దాన్ని ఈక్వల్ చేసేసారు. అంటే భూమి ఏదైనా సరే ఒకసారి బంగారం పడుతుంది, ఇంకోసారి వెండి పడుతుంది, ఇంకోసారి రాగి పండుతుంది. ఒక్క నిమిషం సాయిరామ్ గారితో మాట్లాడదాం. సాయిరామ్ గారిని కన్క్లూజన్ తీసుకుని వచ్చేస్తాను మీ దగ్గరికి. సాయిరామ్ గారు, మీరు త్వరగా వెళ్ళిపోతా అన్నారు కాబట్టి ఫైనల్ గా చెప్పండి సార్, ఇప్పుడు ఏంటంటారు? ఇప్పుడు ఈ 3 రాజధానుల అంశానికి సంబంధించి న్యాయపరమైన అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి జాతక చక్రాన్ని అంతా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫైనల్గా కంక్లూడ్ చేయండి సార్, ఏం చెప్తారు? ఏముందండి, ఆయన జాతకం ప్రకారం
ఆలస్యం సూచితం అవుతుందే తప్ప దశాంతర దశలన్నీ కూడా చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉమ్, అంటే మనకి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, లేట్ ఈజ్ బెటర్ దాన్ నెవర్ అని. ఉమ్, అంటే ఎన్నటికీ కాని దానికన్నా కూడా ఆలస్యం అవడం పర్వాలేదులే అనేటువంటి అభిప్రాయంతో ఆ సామెత వచ్చింది. ఓకే. ఈయన జాతకం ప్రకారం ఏ విషయమైనా కొంత ఆలస్యం అవుతుందే తప్ప పరిపూర్ణంగా ఆగిపోయేటువంటి అవకాశం అయితే లేనే లేదు. న్యాయపరంగా ఇబ్బందులు అడ్డంకులు ఎదురైందొచ్చు, కొన్ని నెలలు కావచ్చు, అటు ఇటు కావచ్చు. అంటే ఇప్పటి వరకు జరిగిన ముహూర్తాలు ఏవైనా కూడా, అంటే యాక్చువల్ గా జనవరి 26కు అనుకున్న సార్, ఆగస్టు 16కు కూడా అవ్వట్లేదు. సో ముహూర్తాల వ్యవహారం కంటే కూడా ఆయన వ్యక్తిగతమైన జాతక చక్రం బలంగా ఉంది కాబట్టి ఆయన అనుకున్నవన్నీ జరుగుతాయన్నది మీరు చెప్పదలుచుకున్నది, అంతేనా సార్ ఫైనల్ గా? అంతే, ఖచ్చితంగా అంతే అవుతుంది. కానీ మీరు అడిగిన ప్రశ్నలోనే ఒక క్లూ కూడా ఉన్నది. మీరు అన్నారు జనవరిలో అనుకున్నారు, ఆగస్టు 16 అనుకున్నారని. తేదీలు అనుకున్నారు కానీ సమయ నిర్ధారణ కాలేదు. ఎప్పుడైతే తేదీతో పాటుగా సమయాన్ని కూడా నిర్ధారించి ప్రకటన చేస్తేనే ముహూర్తాన్ని ఎంచుకున్నట్లు అవుతుంది. ముహూర్తాన్ని ఇంకా ఎంచుకోలేదు, తేదీని మాత్రమే ఎంచుకున్నారు. అందువల్ల ముహూర్తాలు తప్పిపోయాయి అనుకోవడానికి అవకాశమే లేదు. ఓకే, ధన్యవాదాలండి గుంటుపల్లి సాయిరామ్ గారు మా డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు ప్లీజ్ కంప్లీట్ చేస్తే మళ్ళీ వేల్పూర్ గారు దగ్గర ఏమన్నారు, అమరావతి రైతుల కన్నీళ్లు తొడవాలి, వాళ్ళు కన్నీళ్లు పెట్టించడానికి రాజధాని షిఫ్ట్ చేయట్లేదని, అక్కడ జరిగిన అక్రమం వెలికి తీస్తూనే అక్కడ అభివృద్ధి చేయడానికి అవసరమైన వనరులు లేక ఆల్రెడీ రెడీమేడ్గా ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళి దీని అభివృద్ధిని కొనసాగిస్తాము, ఈ సందర్భంలో మీకు ఇచ్చేటువంటి రాయితీలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ గురించి మాట్లాడాలండి. 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ గురించి మాట్లాడక్కర్లేదు. ఎందుకంటే రాజధానిలో ఎవరైనా సఫర్ అవుతే పేదవాళ్ళు, దళితులు, ఎవరైతే తక్కువ భూములు ఉన్న వాళ్ళు, లేక వ్యవసాయ కూలీలు, వాళ్ళకి మంచి చేయాలి, రాజధాని తరలిపోవడం వాళ్ళకి నష్టం జరగకుండా చూడాలి. ఈ పాయింట్ తప్పకుండా అడ్రస్ చేశారండి. ఆ విషయాన్ని ఎవరు హైలైట్ చేయట్లేదు, తెలిసినా సరే తెలియనట్టు నటిస్తున్నారు. ఏంటి అంటే దళితుల భూమి ఇస్తేనేమో తక్కువ ప్యాకేజ్ ఇచ్చారండి, 1000 గజాలేమో. కానీ వాళ్ళు సిఆర్డీఏతో మేము ఏదైతే ఒప్పందాలు కుదుర్చుకున్నామో అవన్నీ మాకు నెరవేర్చాలన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్. సిఆర్డీఏని అబాలిష్ చేసేసి కొత్తగా ఏదో పట్టుకొచ్చి ఏఎంఆర్డీ అని పెట్టారు. అయితే వాళ్ళ ప్యాకేజీని సరిసమానం చేశారు, అదొక మంచి పాయింట్. ఎందుకంటే వాళ్ళకి అంతకుముందు 1000 గజాల రెసిడెన్షియల్ వస్తే 250 మాత్రమే కమర్షియల్ ఏరియా వచ్చేది, అది 450 అయింది, అందరికీ సేమ్ అయింది. నెక్స్ట్ వాళ్ళకు నెలకు 2500 భృతి ఇచ్చేవాళ్ళండి, అది ఇప్పుడు 5000 ఇస్తున్నాం. తర్వాత అది ముందు 10 సంవత్సరాలు మాత్రమే ఉందండి వాళ్ళకి ఇచ్చే కౌలు, ఎకరానికి 50,000 చొప్పున ఇవ్వడం అనేది 10 సంవత్సరాలు మాత్రం. అది ఇంకొక 5 సంవత్సరాలు పెంచుతామని చెప్పారండి. ఎందుకంటే వీళ్ళు ఇంత లోపల వాళ్ళు జీవనోపాధి ఎలా వస్తుందని వాళ్ళు భయపడకుండా బాధపడకుండా వారికి వచ్చేది ఇంకొక 5 సంవత్సరాలు మీకు సేఫ్టీ ఇస్తున్నామని చెప్పి ప్రతి సంవత్సరం 10% పెంచుతామని చెప్పారండి. 50,000 నెక్స్ట్ ఇయర్ 55,000 అవుతుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 5,000 అట్లా పెరుగుతుంది. కాబట్టి వారికి ఇన్ఫ్లేషన్తో పాటు వాళ్ళకి కూడా వచ్చేటువంటి కాంపెన్సేషన్ పెరుగుతూ ఉంటుంది. ఈ 4-5 పాయింట్లు చూస్తే నిజంగా అక్కడ ఏడవాల్సిన అక్కర్లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి న్యాయం జరిగింది. అభివృద్ధిని ఆపేస్తానికి చెప్పలేదండి, అక్కడ పెంచబోతున్నాం, కొంత స్లో అవుతుంది. ఎందుకంటే మేము వైజాగ్ డెవలప్ చేసిన తర్వాత దీని వైపు అందువల్ల ఇక్కడ అభివృద్ధి అయిపోయిందని అనుకోకండి, అభివృద్ధిని మేము నరికేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న వెర్షన్ అది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా మేము న్యాయం చేస్తామని అంటున్నారు. అండ్ ఏంటంటారు ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీ ఓకే చేస్తుందో దానికి, లేకపోతే ఇంకో రకంగా చూస్తే గతంలో ఇప్పుడు మీరు మాకు కేంద్రంతో సంబంధం లేదు, రాష్ట్ర పరిధిలో అంశం అంటారు, అంటే ఎన్డీఏ ప్రభుత్వం మాది అంటారు. బట్ వేరే విషయాల్లో మాత్రం ఏదైనా ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ చేసినా ఏదైనా అంటే మా భారతీయ జనతా పార్టీ గొప్పతనం అని మీరు క్లెయిమ్ చేసుకుంటారు. ఏంటిది, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో అనేక రాజకీయ పార్టీలతో ఉంది నంబర్ 1. అయితే దేశవ్యాప్తంగా తీసుకున్నారు, అది ఒక ఆంధ్రప్రదేశ్ ఇష్యూలో తీసుకోలేదు ఈ నిర్ణయం. రాష్ట్రాలే క్యాపిటల్ నిర్ణయిస్తారని. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనే అమరావతిని డిక్లేర్ చేసినాక అసెంబ్లీలో డిస్కషన్ పెట్టినాక అందరూ ఆటోమేటిక్గా యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు ఎవరు కూడా అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి అంటే ఆ డిఫరెన్సెస్ లేకుండా ఏకగ్రీవంగా అయింది. ఆ రోజు కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేసి ఇది అన్నారు. ఇప్పుడు ఇందాక శ్రీధర్ గారు చెప్తున్నారు మరి దళితులకు అన్యాయం చేశారు ఐదని. గత ప్రభుత్వంలో దళితులకు అన్యాయం చేస్తే మీరు ఇవాళ మరి దళితులకి అన్ని చోట్ల మరి అనేక సీట్లు కూడా మీకు ఎక్కువ వచ్చినాయి. అక్కడ 1,00,000 మంది దళితులు ఉన్నారు అమరావతిలో, వాళ్ళకి మీకు ఎక్కువ ప్యాకేజ్ ఇవ్వండి. కనీసం వాళ్ళతో మాట్లాడకుండా రైతులతో 78 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళతో కనీసం మాట్లాడకుండా మీరు సెక్రటరీకి వెళ్తానికే 10,000 మంది పోలీసులను పెట్టుకుంటున్నారు మీరు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కేవలం ఇందాక ఒక మాట అన్నారు, కేవలం రియల్ ఎస్టేట్ కోసమే ఈ రాజధానుల మార్పు జరుగుతుంది.
గతంలో చంద్రబాబు కానీ నాయుడు గారు అదే అవన్నీ చేశారు. ఓకే, అవన్నీ రెగ్యులర్ గా ఇప్పుడు- మాట్లాడాలి. లేదు, అంటే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు అదే చేసి ఆన్సర్ వీళ్ళిద్దరూ కూడా రాహుకేతువుల్లాగా తయారయ్యి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను భ్రష్టు పట్టిస్తున్నారు. సోమవీర్రాజు గారి వ్యాఖ్యలు చూస్తే మీకు ఖచ్చితంగా పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది, మీరు అటు ఇటు కయ్యం పెట్టి మీరు లబ్ధి పొందాలన్న ఆలోచనలో మీరు ఉన్నారు. ఎందుకంటే సోమవీర్రాజు గారి వ్యాఖ్యలు చేస్తే మేము ఆయన ఏమంటారు 13 రాజధానులు పెడితే తప్పేంటంటారు, మళ్ళీ మీ రామ్ మాధవ్ గారేమో ఒకలా మాట్లాడతారు. అంటే మాకు అధికారం ఇవ్వండి మేము ఇంకా డెవలప్ చేసి చూపిస్తాం అంటారు. ఏంటంటే ఇందులో రాజకీయ ఉద్దేశాలు లేవా? రాజకీయ ఉద్దేశాలు లేవా? అంటే భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందాలనుకుంటుందా ఈ వ్యవహారం మీద? భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందాలని ఈ కార్యక్రమం చేయట్లేదు. భారతీయ జనతా పార్టీకి అక్కడేం సీట్లు ఏమి లేవు. 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే 23 సీట్లు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అయితే ఇవాళ నేనేమంటున్నా అంటే ప్రజలకు మనం స్పష్టమైన ఒక మెసేజ్ ఇచ్చాం, ఒక తీర్మానం చేసాం. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసింది 1 క్యాపిటల్ 1 స్టేట్ అని. దాంట్లో మేమే యూటర్న్ చేసుకోలేదు. వాళ్ళు యూటర్న్ చేసుకుని వాళ్ళ ప్రయోజనాల కోసం, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం గత చంద్రబాబు నాయుడు గారు ఆ విధమైనటువంటి యాక్టివిటీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పారు. ఈరోజు ఇదే పని ఆయన మళ్ళీ రియల్ ఎస్టేట్ కోసం అని చెప్పేసి మళ్ళీ విశాఖపట్నంలో అని చెప్పేసి ఒక గేమ్ ప్లే చేస్తారు. కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3 క్యాపిటల్స్ పెట్టారు. 3 క్యాపిటల్స్ కి మరి మీరు మళ్ళీ నిధులు ఇస్తారా? ఒక్క విషయం, గతంలో నిధులు ఇస్తే అవి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, పక్కన పడేశారు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలుకి రాజధాని ఇష్యూనే మాట్లాడకుండా దాన్ని సైడ్ చేశారు. చేసి ఇవాళ రాష్ట్రంలో అనేక ఇష్యూస్, ఇవాళ మీరు కోవిడ్ చూసుకోండి, ఇంకా అనేక ఇష్యూలు, ఏ ఇష్యూస్ తీసుకున్నా కూడా టోటల్గా ఎక్కువగా ఫెయిల్యూర్ అయ్యేటువంటి యాక్టివిటీ మనం చూస్తున్నాం. హైకోర్టు కూడా దగ్గర 70 సార్లు ఇవన్నీ కూడా మీరు తప్పులు చేస్తున్నారని. అంటే పాలన పక్కదారి పోవటం వల్ల దాన్ని ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటాం కోసం అని చెప్పేసి దీన్ని తెర మీద తీసుకొచ్చేసి క్యాపిటల్స్ అనేది లేదు. మీకు కర్నూలులో హైకోర్టు ఉండొచ్చు, ఇంకో చోట అసెంబ్లీ ఉండొచ్చు, కానీ ఎక్కడైతే కట్టడాలు ఇవన్నీ కంప్లీట్ చేసి 80% అయినాయో ఇవాళ మళ్ళీ కొత్త కట్టడాలు కడతారంటున్నారు. ఒక పక్కనేమో సెక్రటేరియట్లో 6 నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకి ఏమో జీతాలు ఇవ్వలేదు, ఇంకో పక్కనే నేను 3 రాజధానులు కడతా అంటున్నారు. అమ్మకి అన్నం పెట్టిన వ్యక్తి పిన్నమ్మకి బంగారు గాజులు ఇస్తారన్నట్టుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక సలహాలు లేకుండా ఆయన ఒంటెత్తు పోగొట్ట ఇవన్నీ కూడా చేస్తున్నాడు. కానీ రాష్ట్రం అనేక సంక్షోభంలో ఉంది. నిన్న కాక మొన్న కూడా ఈ మధ్యన కూడా కేంద్ర మంత్రి గారిని నిర్మలా సీతారామన్ గారిని కలిసి అమెరికా నుంచి 1,00,000 కోట్లు ప్రైవేట్ ట్రస్ట్ నుంచి కూడా తెచ్చుకుంటా ఉన్నారు. ఇప్పటికే 1,00,000 కోట్లు అప్పు చేశారు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల సంక్షేమాన్ని ఆలోచించకుండా కేవలం మీ యొక్క వ్యక్తిగత కక్ష, పగ, ఇవన్నీ ఏదో అవినీతి, ఇవన్నీ మేజర్గా పెట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇద్దరు వ్యక్తులు, వాస్తవం చెప్పండి, 2 అవినీతి పరులు అమరావతిని మీద నలిపేస్తున్నారు అన్నమాట. దాంట్లో ఏమవుతున్నారు, రైతులు బలవుతున్నారు. నేనేమన్నా అంటే రైతులు బలవుతున్నారు. ఇద్దరు దొంగలను పట్టుకుంటానికి బీజేపీ సిద్ధంగా ఉంది. మీరు ఏంటంటే ఒక నిమిషం, అంటే మీరు ఒక పక్కేమో అవినీతి జరుగుతోంది అంటారు, ఓ పక్కేమో మాకు సంబంధం లేదు, జనాలు పిచ్చోళ్ళని చేస్తారు సార్ మీరు. భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్న మాటలు అవి మీకు బూమరాంగ్ అవుతాయి చూసుకోండి. సందీప్ ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. సందీప్ గారు ఇందాక మీరు రైజ్ చేస్తారు పాయింట్, శ్రీధర్ గారికి అబ్జెక్షన్ ఏంటి మీరు చెప్పండి. అంటే ముందుగా ఒకటండి, వాళ్ళు చెప్తుంది, శ్రీధర్ గారు చెప్తుంది ఏంటంటే చాలా అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగినాయి, ఆయన చెప్పినట్టు చేయలేదని చెప్పి అన్నారు. కానీ ఎక్కడా కూడా మనకి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో మనకి క్యాపిటల్ 30,000 ఎకరాలు కావాలని అడిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి. నిజంగా నేను 30,000 ఎకరాలు ఎందుకు అనేది మేము ఆ రోజు క్లియర్గా అడిగింది ఏంటంటే, ఒక 3,000 ఎకరాల్లో కనుక మనం ఒక మంచి క్యాపిటల్ నిర్మించుకోగలిగితే, అక్కడ మనకి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, దాన్ని డీనోటిఫై చేసుకుని నిర్మించుకోగలిగితే కనుక, తద్వారా ఒకసారి ఒక క్యాపిటల్ సిటీ అయినాక దాని చుట్టూ డెవలప్మెంట్ అనేది ఆబ్వియస్ గా మనకి దాంతో అదే జరుగుతుందని చెప్పి మేము చెప్పాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అడిగింది ఏంటంటే, లేదు 30,000 ఎకరాలు కావాలని చెప్పినారు. మరి ఈ రోజు కాదు అని చెప్పి అంటున్నారు. మరి ఆ విషయాన్ని పక్కన పెడితే దానిలో అక్రమాలు జరిగినాయి అంటారు. మరి ఈ రోజు మరి చెప్తుంది మన వైసీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే, దీని మీద చాలా ప్రాసెస్ ఉంటుంది, జరగాలి, కోర్టులకు వెళ్ళాలని చెప్పి అంటారు. మరి మీ దగ్గర ఆల్రెడీ మా దగ్గర జీవోలతో సహా మా దగ్గర ఆధారాలు అని చెప్పి అవినీతి చక్రవర్తిని ఒక బుక్ రిలీజ్ చేశారు కదా, అమరావతిలో జరిగిన అన్యాయాల మీద మా దగ్గర బుక్ అనే పూర్తి డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పి అంటున్నారు కదా. 8,000 ఎకరాల అన్యాయం జరిగింది, ఏ నాయకులు చేశారు, దాన్ని క్లియర్ గా బయట పెట్టండి. దానివల్ల మన రాజధాని రైతులు
అన్యాయం అవుతుందని చెప్పి చాలా క్లియర్ గా మీరు కనుక అరెస్ట్ చేస్తే ఫస్ట్ హర్షించే పార్టీ జనసేన పార్టీ అని చెప్పి చాలా క్లియర్ గా మేము ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగిందండి. మరి ఏ నాయకులు చేశారు, ఎన్ని ఎకరాలు చేశారు అనేది వీళ్ళు నోటి మాటగా చెప్తున్నారు తప్ప ఎక్కడ ప్రూవ్ అనేది ఇంకా చేయట్లా. మాకెందుకు అనుమానాలు వస్తున్నాయంటే పోలవరంలో కూడా ఇలాంటి ఎలిగేషన్ చేశారు కొంత. మరి సెంట్రల్ మినిస్టర్ ఎవరు మనకి ఎప్పుడైతే కేంద్ర జలవనరుల శాఖ ఎప్పుడైతే మనకి పోలవరం సంబంధించి మనకి ఉన్న అక్రమాలు దాన్ని ఇవ్వండి అంటే లేదు, అంత క్లియర్ గా ఉందని చెప్పన్నారు వైసీపీ వాళ్ళు. సో ఏంటంటే వీళ్ళకి ఉన్న చిన్న చిన్న ఇంటర్నల్ కనెక్షన్స్ వల్ల లేదంటే ఇంటర్నల్ గొడవల వల్ల రైతులు నష్టపోతుందని చెప్పి మేము క్లియర్ గా భావిస్తున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మన టాపిక్ మనకి ఈ రోజు వచ్చేసరికి అంటే జాతకాలు ముహూర్తాలు వీటి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మనకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుపడుతుంది ఎవరంటే ఆయన అడ్డుపడుతున్నారండి. ఎందుకంటే నిజంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పన్నారు, ఉగాదికి ఇస్తామని చెప్పన్నారు, ఆ తర్వాత మళ్ళీ ఆగస్ట్ 15 అని చెప్పన్నారు. నిజంగా కనుక మీరు ఇళ్ల స్థలాలకు వచ్చినప్పుడు మన ఆవు భూములు కానీ లేదంటే కాకినాడలో శ్రీధర్ గారి పాయింట్ అదే కదా, ప్రతిపక్షాలు పిటిషన్లు వేసి వాళ్ళ చేత వీళ్ళ చేత పిటిషన్లు వేయించి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఈ అభివృద్ధి కనుక ఆయన నిజంగా చేస్తా అన్న పథకాలు న్యాయపరంగా శాస్త్రీయంగా చేస్తుంటే కనుక ఎవరు అడ్డుపడేవాళ్ళు కాదండి. మడి అడవులు పోతుంటే ఎవరు ఊరుకుంటారండి? దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది. మరి దాని అడ్డుపడకపోతే మరి మానవాళికి మనకి ప్రజలకే కాదండి మన భారతదేశానికి మన మానవాళికి మొత్తానికి అన్యాయం చేసిన అవుతారు అడ్డుపడకపోతే కనుక. మడి అడవులు కొట్టేసి దాంట్లో మేము భూమి ఇస్తాము, దాంట్లో ఇళ్ల స్థలాలు ఇస్తా ఉంటాం కానీ రేపు పొద్దున ఆ ఇళ్ల స్థలాలే మొదట మునకపోయే ఆ ఇళ్ల స్థలాలే. మరి దానికోసం అడ్డుపడటం తప్పు కాదు. మరి ఈ రోజు మరి ఆవ భూములు అని చెప్పి అంటున్నారు, డి పట్టా భూములు అని చెప్పి అంటున్నారు. వీటిలో అవినీతి జరిగింది కాబట్టి తప్పులు జరుగుతాయని చెప్పడంలో ప్రతిపక్షాలు తప్పనిసరిగా చెప్పాల్సింది. ఎందుకంటే ఇప్పుడు అడ్డుపడకపోతే మాట చెప్పకపోతే కనుక రేపు పొద్దున నష్టపోయేది ఏదైనా వరదలు వస్తే ముందు మునిగిపోయేది అక్కడ ఇళ్ల స్థలాల్లో తీసుకునే పేదలే అండి. మళ్ళీ ఆ రోజు ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జాతకాలు ముహూర్తాలు వీటితో సంబంధం లేకుండా చేసే కొన్ని మంచి పనులు ఉన్నాయండి. ముఖ్యంగా మా వైజాగ్ సిటీకి అవేంటంటే ముందుగా మనకి ఇండస్ట్రియల్ దాంట్లో ప్రతి చోట బ్లాస్ట్లు అవుతున్నాయండి. మీకు తీసుకుంటే వరుస పెట్టి 2-3 నెలల్లో 4-5 ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అయినాయి. సో ఒక సేఫ్టీ ఆడిట్ మీరు డిక్లేర్ చేయండి, దీనికి ముహూర్తం అక్కర్లేదు కదా. మీరు విమ్స్ హాస్పిటల్ తీసుకుంటే మీరు వీడియో కూడా చూసారండి, డెడ్ బాడీ మనకి మా నాన్నగారు చనిపోయారంటే 4 రోజుల తర్వాత డెడ్ బాడీ స్టోర్ రూమ్ లో దొరికింది కొన్ని చోట్ల. మరి ఈ విమ్స్ హాస్పిటల్లో అవుతున్న అక్రమాల మీద, విమ్స్ హాస్పిటల్లో జరుగుతున్న తప్పిదాల మీద మీరు ఒక న్యాయ విచారణ చేపట్టి ఇంకొంచెం దాన్ని డెవలప్ చేయొచ్చు కదా విమ్స్ హాస్పిటల్ కోవిడ్ పేషెంట్స్ కోసం. దానికి ముహూర్తం అవసరం లేదు కదా. రెండోది అమోనియం నైట్రేట్, ముఖ్యంగా మనకి లెబనాన్ లో చూసామండి, బీరూట్ లో ఏదైతే మనకి పేలిందో బ్లాస్ట్ జరిగిందో ఈ అమోనియం నైట్రేట్ అనేది వైజాగ్ లో మన ఈ ఏరియా మొత్తానికి కూడా వైజాగ్ లో మన ఆంధ్రప్రదేశ్ కి వైజాగ్ లో 19,000 టన్నులు ఉన్నదండి. మన లెబనాన్ లో పేలిందంటే అండి 2,700 టన్నులు పేలితేనే అక్కడ మీకు సుమారు 250 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దం. మరి వైజాగ్ లో మా దగ్గర ఒక పెద్ద అణు ఆయుధమే మా దగ్గర ఉందని మేము చెప్తున్నాం. మరి దాని మీద వాళ్ళు చెప్పేది ఏంటంటే 270 సెంటిగ్రేడ్లు డిగ్రీ వస్తేనే అంటే మనకి హీట్ వస్తేనే పేలుతారని చెప్పంటారు. మన లెబనాన్ లో 270 డిగ్రీస్ ఏం రాలేదు కదండి, ఎందుకు పేలింది చెప్పలేము. మనకి యాక్సిడెంట్స్ అనేది ఎప్పుడు కూడా ముహూర్తాలు అంటే విధ్వంసాలు ఎప్పుడు కూడా ముహూర్తాలు జాతకాలు చూసి రావండి. యూ షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ. వీటి మీద తీసుకోవడానికి ఏంటంటే నొప్పి వీటికి మరి ఎవరు అడ్డుపడుతున్నారు? ఈ కనుక నిజంగా చేస్తే మరి మేము హర్షిస్తాం కదా. వీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎప్పుడు కూడా మనకి ఏవైతే చేయలేనివో వీటి మీద మాట్లాడి ప్రజల మధ్య ప్రాంతాల మధ్య గొడవలు పెట్టే వీటికి బయట తీసుకొచ్చి ప్రతిపక్షాలని టార్గెట్ చేయాలి, లేదంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, రైతులను ఇబ్బంది పెట్టాలి, ఇలా ఎందుకు చూస్తున్నారు? ఇవి నేను చెప్పిన పాయింట్స్ మీరు దయచేసి రాసుకుని ఇవి చెయ్యండి, నిజంగా వైజాగ్ ప్రజలు హర్షిస్తారు. ఇంకోటి అంటే ఇప్పుడు ఈ కెలామిటీస్ అన్నవి జనరల్ గా అంటే చెప్పి జరగవు, యాక్సిడెంట్స్ అన్నవి కూడా ఎవరు జరగాలని కోరుకోరు. ఎస్ అంటే ఎస్ అది కూడా అడుగుతాను. ఇంకోటి పొలిటికల్ వ్యూలో అడిగితే మళ్ళీ నేను సందీప్ గారు అంటే జస్ట్ 1-2 మినిట్స్లో చెప్పండి. అంటే గతంలో గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ గారు కంటెస్ట్ చేసి ఓడిపోయారు. అంటే అప్పుడు గతంలో విమర్శలు కూడా చేశారు రోజా గారు అలాంటి వాళ్ళు కొంతమంది. ఏంటంటే గాజువాకలో పవన్ కళ్యాణ్ ఓడించారని చెప్పి వైజాగ్కి క్యాపిటల్ తీసుకురావడం ఇష్టం లేదు పవన్ కళ్యాణ్కి, అందుకే ఆయన అడ్డుపడుతున్నారని చెప్పి ఒక మాట మాట్లాడారు. అంటే ఏంటంటారు ఇప్పుడు వైజాగ్ క్యాపిటల్ విషయంలో జనసేనకి ఏంటో ఉన్న అభ్యంతరం ఏంటి? అంటే మీరు చెప్పారు స్టార్టింగ్, బట్ ఆ యాంగిల్లో మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారితో ముడిపెట్టి మాట్లాడితే ముఖ్యంగా మీరు చెప్పిన కొంతమంది నాయకులు ఎవరైతే పేరు చెప్పారో ఆ నాయకులే జగన్మోహన్ రెడ్డి గారి 2019 ఫిబ్రవరిలో ఆయన ఇంటి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఒక వీడియో ఉందండి, మేము రిలీజ్ కూడా చేసాం. ఆ వీడియోలో చాలా క్లియర్ గా అసలు మా మీద అబండాలు వేసేస్తున్నారు, రాజధాని ఇక్కడి నుంచి కదలదు, ఇక్కడి నుంచి మూవ్ అవ్వదు, దానికి ఎగ్జాంపులే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు, ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడే ఉండిపోతారని చెప్పి మరి ఆ నాలుగులే ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాయండి. ముఖ్యంగా వాళ్ళందరికీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే హుదూద్ వచ్చినప్పుడు మనకి ఎప్పుడైతే హుదూద్ వచ్చిన మొదట రెస్పాండ్ అయ్యి వైజాగ్ వచ్చి ఇక్కడ సిచ్యువేషన్స్ లైవ్ లో చూసి వైజాగ్ ప్రజలకి 50 లక్షలు ఆయన సొంత కష్టపడిన కష్టాజీతం ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారండి.
తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు శ్రీకాకుళంకి మేము అప్పటి వరకు కవాత్ చేశాం, రాజమండ్రి ధవళేశ్వరం కవాత్. ఆ అయిన వెంటనే 2 గంటలు కూడా అక్కడ లేరండి రాజమండ్రిలో. వెంటనే హుటాహుటిన ఆయన శ్రీకాకుళం బయలుదేరి వారం రోజుల పాటు ఆయన శ్రీకాకుళం మొత్తం పర్యటించి ఇక్కడ ప్రజలను ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ రోజు మీ నాయకుడు ఇప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన విజయనగరంలో ఉన్నారు కదా, మరి ఆ రోజు శ్రీకాకుళం ఎందుకు రాలేకపోయారు? ఆయన షెడ్యూల్ ఎందుకు మార్చుకోలేకపోయారు? ఆయన అధికార దాహాన్ని ఎందుకు కొంచెం పక్కన పెట్టి ప్రజల వైపు ఎందుకు రాలేకపోయారు? వీళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే ఈ రోజు అభివృద్ధి గడ్డుపడుతున్నారు. ఆ రోజు కూడా టీడీపీ నాయకులు మాట్లాడింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి గడ్డుపడతారనే మాట మాట్లాడారు. మరి ఆ రోజు ఆయన చెప్పిన మాట కదా ఈ రోజు నిజమైంది. ప్రజలు ఎవరిని రైతులు ఎవరిని అడగాలన్న మాట నిజమైంది ఈ రోజు. ఇప్పుడు కూడా మీకు చాలా క్లియర్ గా వైజాగ్ గురించి మాట్లాడుతుంది ఏంటంటే మీరు ఇక్కడ వైజాగ్ ప్రజల నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ముందు ఫుల్ఫిల్ చేయండి. ఇప్పుడు ఈ కరోనా సమయంలో ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదు. మీరు కొంత టైం తీసుకోండి, ముందు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మీరు హ్యాండిల్ చేయండి. మనకి తీసుకుంటే వైజాగ్ మన ఆంధ్ర రాష్ట్రం అనేది బ్రెజిల్ రాష్ట్రాలతో కాదు దేశాలతో పోటీ పడుతున్నాయి. వీటిని కాదండి మనం చూడాల్సింది ముందు. ఏ పని అయినా సరే కరోనా ఈ విపత్తు లోపల ఈ డేట్కి చేస్తామని ఇతమితంగా చెప్పేసి దాన్ని నొక్కి వక్కాణించి తర్వాత దాన్ని చేయలేకపోవడం అనేది జరుగుతూనే ఉంది. అన్ని దేశాలు జరుగుతుంది, మన దేశంలో మన రాష్ట్రంలో కూడా జరుగుతుంది. కాబట్టి ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేసుకొని ఈ రోజు తప్పకుండా వెళ్ళిపోతాం ఎవరు చెప్పలేరండి. మీరు చెప్పిన దాంట్లో అది వాస్తవమే. కాబట్టి తొందరపాటు లేకుండా ముందు కంట్రోల్ సిచ్యువేషన్. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది? దేశం మొత్తం లోపల ఆల్మోస్ట్ 3rd అత్యుత్తమంగా టెస్టులు చేసిన రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ఇది ఉంది, 3వ రాష్ట్రంగా కంట్రోల్ చేసిన వాటిలో ఉంది. కేసులు ఎక్కువ కనబడుతుండొచ్చండి. చూస్తుంటే మీరు ఏదో కరోనా పట్ల ముఖ్యమంత్రి గారు స్పందించలేదని కానీ యంత్రాంగం అప్రమత్తంగా లేదని అనడం సబబు కాదేమో. ఎందుకంటే ఇప్పుడు మీరు కొన్ని పాయింట్స్ రేజ్ చేశారు. ప్రమాదాలు జరుగుతున్నాయి తప్పకుండా వాటిపైన పర్యవేక్షణ ఉంటుంది. మీరు అమోనియం నైట్రేట్ గురించి రేజ్ చేశారు. ఎస్, దానికి ఎవరైతే దాన్ని నిర్వహిస్తున్నారో ఏ కంపెనీ ఆధ్వర్యంలో అది ఉందో దాన్ని వాళ్ళకు ఒక హెచ్చరిక జారీ చేయొచ్చు, వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్ ఫాలో కామని చెప్పొచ్చు. తప్పితే ఇప్పుడు డైరెక్ట్ గా ప్రభుత్వమే హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇండస్ట్రీస్ అన్ని కూడా కొన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉంటాయండి. ప్రభుత్వం వాటిని పర్యవేక్షించగలదు, దాని రిపోర్ట్ అడగగలదు, సేఫ్టీ ప్రికాషన్ చేయొచ్చు. మీరు చెప్పిన ఆడిట్ కూడా చేయడానికి అవకాశం ఉంది. అంతేగాని ఇప్పుడు వైజాగ్లో ఈ 4-5 సంఘటనలు జరిగినంత మాత్రాన అది ప్రభుత్వ వైఫల్యం కాదండి. జరిగింది కూడా అన్ని కూడా ప్రైవేట్ చోట్ల జరుగుతున్నాయి. ఏదైనా అట్లాంటివి ఏమైనా ఉంటే దాని గురించి వైట్ పేపర్ ఇవ్వడానికి కానీ లేక ప్రికాషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ మొత్తం లోపల మీరు అభ్యంతరం పెట్టాము ఆ భూములు అని చెప్పారండి. ఆ భూములలో కూడా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రైవేట్ భూములు కొనాల్సిన అవసరం వస్తే కొన్నామండి. మీరు ఎక్కడ అభ్యంతరం పెట్టే దాన్ని వదిలేసి ఆల్టర్నేటివ్ భూములు కొనడం జరిగింది. అది ఒక మహాయజ్ఞంగా చేస్తున్నాం. దాంట్లో అడ్డుపడి లేనిపోని అడ్డంకు సృష్టించకండి. ఇది తప్పకుండా చేసి చూపిస్తాం. 2-3 నెలలు టైం పట్టొచ్చు కానీ అంతకుమించి మా దగ్గర మా సంకల్ప దోషమే లేదు. శ్రీధర్ గారు రైట్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే నాది, ఇప్పుడు మోదీ గారు వెనక్కి తగ్గడం వల్ల వైసీపీ వాళ్ళు వెనక్కి వెళ్ళారా? ఇప్పుడు మోదీ హాజరు మీద కూడా చాలా సందిగ్ధత కనబడుతుంది. ఏంటి ఒకవేళ సరే అక్టోబర్కి మళ్ళీ దసరాకు పెట్టారు అనుకుందాం, అప్పుడు 5 ఏళ్ళు పరిపూర్ణ అవుతుంది, అప్పుడు శంకుస్థాపనకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఏంటి మోదీ వస్తారా రారా? చాలా మందిలో ఉన్న సందేహం అది. రాష్ట్ర ప్రభుత్వం మేము మోడీ గారికి ఇంటిమేట్ చేసామని చెప్పారు. అంతే తప్పితే మోడీ గారి దగ్గర నుంచి ఏం రెస్పాండ్ ఏమో లేదు, ఏం ఫలానా రెస్పాన్స్ వాళ్ళ ఆఫీస్కి అయితే మేము ఇంటిమేట్ చేసామని చెప్పారు. అంటే ప్రధానమంత్రి హోదా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచినప్పుడు జనరల్ గా నేనేమన్నా అంటే నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఢిల్లీ వెళ్తారు, ప్రధానమంత్రి గారిని కలుస్తారు, ఇన్వైట్ చేస్తారు, అవన్నీ జరుగుతాయి. అదంతా లెటర్ లేదు. ఇవంతా ఏంటంటే కేవలం మభ్యపరచడం కోసం అని చెప్పేసి బీజేపీ మీద నెపాల్ వేయటం కోసం, ప్రధానమంత్రి మీద నెపం వేయటం కోసం ఇన్ని చేస్తారు. మీరే చెప్పారు కదా సార్, మాకు కేంద్ర ప్రభుత్వానికి నెపం వేయడానికి ఒక లెటర్ పంపించి ఎన్ని చేస్తున్నారు. ఇవన్నీ అయితే ఏది కూడా వాస్తవాలు కాదు. నిన్నగాక మొన్న నేను చెప్పాను, నిన్నగాక మొన్న మైసూర్ ఒక్క విషయం నేనేమన్నా, నిన్నగాక మొన్న కూడా రాష్ట్రంలో మైసూర్ రెడ్డి గారు ఒక రాయలసీమ ఉద్యమ నాయకుడు పెద్ద, ఆయన కూడా మాకు 3 రాష్ట్రాలు అవుతాయి ఇవాళ, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పిచ్చిన నిర్ణయాలు తీసుకుంటే మాకు అన్యాయం జరిగింది, మా రాష్ట్రం మాకు కావాలన్నారు. అంటే నేనేమంటున్నా అంటే రాష్ట్రంలో ప్రాంతాల మధ్య కులాల మధ్య ఇవన్నీ విభేదాలు అనేది కరెక్ట్ కాదు. ఏది చేసినా కూడా ప్రజల సంక్షేమం కోసం చేయాలి. ప్రజలు మనకు ఎక్కువ సీట్లు ఇచ్చారు, వాటిని ఆచరణ యోగంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగానికి లోబడి మనం పరిపాలన చేస్తే ఈ సమస్యలన్నీ ఉండవు. అంతే తప్పితే భారతీయ జనతా పార్టీకో లేదా ఇంకో పార్టీకో లేదా పవన్ కళ్యాణ్ గారికో వీళ్ళందరి మీద విమర్శలు చేయడానికి, మనం చేసేటువంటి తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి డ్రామాలన్నీ కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందే అనేక డ్రామాలు చేశారు, ఇప్పుడు మీరు కూడా అదే పద్ధతిలో పోతున్నారు. ఈ రాష్ట్రానికి అభివృద్ధికి అడ్డంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు రాహుకేతుల్లాగా పనిచేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీ వైఖరి మార్చుకోండి అని చెబుతున్నాం. మొత్తానికి మీ వైఖరి మార్చుకోండి అని చెబుతున్నాం. రాజధానుల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు
అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తోంది. మొత్తానికి ఇది కేవలం వాయిదా మాత్రమే, ఇందులో ఎలాంటి ఇది లేదంటున్నారు. బట్ జ్యోతిష్యపరంగా కూడా జ్యోతిష్కులు చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతక చక్రం ప్రకారం చూసినా కొంత ఆలస్యం అవ్వచ్చు తప్ప ఆయన నిర్ణయాలు ఏవి కూడా వెనక్కి తగ్గే దాఖలాలు లేవంటూ కూడా సాయిరామ్ గారు మనకి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తానికి దసరా వరకు అయితే వాయిదా పడింది. ఈ లోపల కోర్టులో ఉన్న వ్యవహారాలు ఏమైతే చూడాలి. మొత్తానికి చట్టం అయితే అయిపోయింది, బట్ కోర్టులో సవాళ్ళు జరుగుతున్నాయి. ఆ తీర్పు వచ్చిన దాన్ని బట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది. మరోవైపు బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ మాకు లేదని చెప్పి మళ్ళీ వాళ్ళు అదే తిరిగి చెప్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ స్ట్రైట్ టాక్. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు, వేల్పూరి శ్రీనివాసరావు గారు అండ్ డాక్టర్ సందీప్ పంచకర్ల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. ఇది వాళ్ళ స్ట్రైట్ టాక్. మరొక అంశంతో రేపటి స్ట్రైట్ టాక్లో కలుద్దాం. థ్యాంక్ యూ.